ఇంతకుముందు ఎలా ఉండిందంటే అరే బిర్యానీ తిందామా రైస్ బౌల్ తిందామా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటి, అరే మెక్సికన్ రైస్ బౌల్ ఫామ్ బౌల్లో తిందామా కాలిఫోర్నియా బరిటోలో తిందామా. If you see California Burrito, right, how you are different from that brand? వాళ్ళకి రఫ్లీ 140-150 outlets ఏ ఉన్నట్టున్నాయి పాన్ ఇండియాలో. ఐఎమ్ హ్యాపీ దట్ కాలిఫోర్నియా బరిటో ఇస్ వర్కింగ్ బికాస్ మనకి మాల్స్ లో కానీ ఇలా చాలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఈ బర్గర్ కింగ్ మెక్డానల్డ్స్ కి ఆల్టర్నేట్ దొరికింది. నేను ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసి కూడా 6 years అవుతుంది, 2019లో చేశాను. ఓకే, అప్పటి నుంచి ఇదే ప్రోడక్ట్ అమ్ముతున్నా నేను. మరి ఇప్పుడు ఆర్గానిక్ రెమెడీ చేసిన తర్వాత ఎందుకు సక్సెస్ వచ్చింది? 2 కూరలు, ఒక ఆకుకూర, ఒక పొడి, అన్నం ఒక మీల్ లో ఉండేది. స్లోగా అదేమైపోయిందంటే ఒక కర్రీ, ఒక రైస్. సో నౌ హౌ కెన్ వి బ్రింగ్ దోస్ బ్యాక్? నా పాయింట్ ఏంటంటే మీది నీడ్, మాది లగ్జరీ. ఏమండి ఐస్ క్రీమ్ నీడ్ అండి. మీరు ఫ్రాంచైజింగ్ చేయమని చెప్తారా, చేయొద్దని చెప్తారా? హాయ్ సంపత్ గారు, మైసెల్ఫ్ సుహాస్, ఐఎమ్ ఫ్రమ్ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. ఇంట్రొడక్షన్ అవసరం లేదు మీకు. మీ గురించి ఐ నో యువర్ ఫ్రమ్ వెరీ వెల్ డ్రివెన్ ఫార్మాట్ బిజినెస్. మీ గురించి కొద్దిగా ఆడియన్స్ కోసం చెప్తే. సో సంపత్ బీన్ అన్ ఆంటర్ప్రినర్ ఒక లాస్ట్ 12 years బట్టి జర్నీ ఉండింది. ఓకే, స్టార్టెడ్ విత్ ఫ్యామిలీ బిజినెస్, ఫాదర్స్ బిజినెస్ చూస్తూ. ఏం బిజినెస్? ఇది సిమెంట్ అండ్ స్టీల్ డిస్ట్రిబ్యూషన్ అండి. ఓకే, సో వైజాగ్లోని. ఇట్ వాజ్ ఫ్రమ్ వైజాగ్ నేటివ్. ఓకే, దాని తర్వాత MBA చదువుతున్నప్పుడు హ్యాడ్ బగ్ ఆఫ్ అరే ఇంకేమైనా బిజినెస్ చేయొచ్చా అని చెప్పి ఆ ప్రాసెస్లోని చాలా బిజినెసెస్లో ఐ బీన్ పార్ట్, క్రియేటెడ్. అందులోని మనం ముందు వెనక ఏం ఆలోచించకుండా ఐడియా ఉంది, ఎక్సైటింగ్గా ఉంది, మనం ఎందుకు చేయలేం ఆ టైప్స్తోని. సో మ్యానుఫ్యాక్చరింగ్ డిటర్జెంట్ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేశాను 2015 టైమ్స్లో అది. దాని తర్వాత బీన్ పార్ట్ ఆఫ్ ఐ టేకెన్ మాస్టర్ ఫ్రాంచైజీ ఆఫ్ థిక్ షేక్ ఫ్యాక్టరీ. ఇది 2017లో ఫర్ వైజాగ్, అండ్ ఈవెన్ ఎక్స్పాండెడ్ టు కోల్కతా రీజియన్స్కి. 2019లో మై అర్బన్ కిసాన్ జర్నీ స్టార్టెడ్. ఓకే, సో ఇప్పుడు ఫామ్ బౌల్ ఇస్ ద కన్స్యూమర్ పార్ట్ ఆఫ్ అర్బన్ కిసాన్. సో బీన్ 2019లోని ఫౌండింగ్ టీమ్. దాని తర్వాత ఐ గాట్ ప్రమోటెడ్ టు ద కో-ఫౌండర్, బీన్ ద CEO. అండ్ 2024లో వి మేడ్ ఫామ్ బౌల్ సపరేట్ డివిజన్. ఎందుకంటే అర్బన్ కిసాన్ ఉండింది, అలానే స్టార్ట్ చేశాను 2020లో. 24లో మనం ఏంటంటే అరే ఓకే అర్బన్ కిసాన్లో కూడా కన్జ్యూమర్ డివిజన్ చాలా చేస్తాం. అంటే స్టోర్ పెట్టడం కానీ, అలానే మన మండి యాప్ కానీ, అలానే హోమ్ కిట్స్ కానీ. సో అలానే ఫామ్ బౌల్ కూడా చేస్తాం. ఇవన్నీ కూడా ప్రాసెస్లోని ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అన్నది ఉండొచ్చు, లేకపోతే అంత స్కేల్ కూడా దొరకపోవచ్చు. ఫామ్ బౌల్ అన్నది కూడా ఈరోజు డిడ్ వి అచీవ్ ద ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్? ఎస్. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్? ఎస్. ప్రూఫ్ ఆఫ్ స్కేల్? డోంట్ నో ఇట్. బట్ స్టిల్ ఇప్పుడైతే వీఆర్ ఇన్ అ జోన్ ఆఫ్ ఐ సపరేటెడ్ దిస్ అవుట్ యాజ్ అ డిఫరెంట్ కంపెనీ. ఈవెన్ అర్బన్ కిసాన్ ఇస్ ద షేర్ హోల్డర్. అలానే నౌ వీఆర్ ఆల్సో కంబైనింగ్ విత్ అదర్ పార్ట్నర్స్ సో దట్ వీ కెన్ స్కేల్ దిస్ ఎంటిటీ ఇంటూ అ బిగ్గర్ వింగ్. అండర్స్టూడ్. సో రైట్ నౌ ఫామ్ బౌల్ ఇస్ అ farming-led innovation to create better for you products. Okay. For working urban professionals. Okay. This is where you mean to say you are sourcing all your products from Urban Kisan? అంటే మనకి అర్బన్ కిసాన్ చాలా R&D జరుగుతుంటుంది. సో R&D ఫార్మ్స్ అన్ని మనకి హైదరాబాద్లోనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ అంతా ఫార్మ్ సెటప్ అంతా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. R&D అంతా హైదరాబాద్లోనే. సో R&Dలోని ఏదైతే ప్రొడక్షన్లో మనకి వస్తుందో అదంతా ఫామ్ బౌల్ కన్సంప్షన్కే యూజ్ అవుతుంది. సో వీఆర్ ఇన్ దిస్ బిజినెస్ ఓన్లీ బికాజ్ వీఆర్ ఫార్మింగ్. ఇన్ఫ్యాక్ట్ F&Bలో ఏదో చేయాలి మనం, ఫుడ్ ఇది ప్యాషన్ అది ఉంది, కానీ ద సోల్ రీజన్ ఓకే వీఆర్ ఫార్మింగ్. మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్ డిఫరెన్స్ తెలుసు. ఒక రెగ్యులర్ టమాటోకి, రెగ్యులర్ బెల్ పెప్పర్కి మనం ఇమీడియట్లీ హార్వెస్ట్ చేసి దాన్ని ఒక సాల్సాలా చేసినా, ఒక ఈవెన్ చాప్ చేసి సాలెడ్లో పెట్టినా సరే ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మనం ఎంజాయ్ చేసాం. మేము స్టోర్స్లో ఉన్నప్పుడు మా ఆఫీస్లోకి మాకు మేమే ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. సో వీ స్టార్టెడ్ గివింగ్ ఇట్ అండ్ స్టార్టెడ్ మేకింగ్ దిస్ యాజ్ అ డివిజన్. సో దట్స్ వై వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ బిజినెస్. ఇప్పుడు అసలు ఏం తెలియని వాళ్ళకి అసలు ఫామ్ బౌల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనకి ఆఫీస్ ఎంప్లాయీస్కి ఈరోజు ఇంట్లో కుకింగ్ చేసుకున్నా సరే అంత సరిపడా టైం లేదు. అలా అని డబుల్ ఇన్కమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు
హస్బెండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్, సో టైం తక్కువ, అండ్ వీళ్ళకి మనం బెటర్ ప్రొడక్ట్ వాళ్ళ మీల్ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు న్యూట్రిషన్ ఎలా బెటర్గా ఇవ్వగలం. సో కళ్ళు మూసుకొని మనం ఈరోజు ఫాంబోలో తింటున్నాం అంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా నాకు 20 గ్రామ్ ప్లస్ ప్రోటీన్ వస్తుంది. ఓన్లీ ప్రోటీన్ అనే కాకుండా దాంతోపాటు ఫైబర్ ఉంటుంది, తక్కువ ఆయిల్, మంచి ఫ్లేవర్. ఇదంతా చెప్పి టేస్టీ లేకపోతే ఉపయోగం లేదు. సో అందుకనే ఈరోజు బిజినెస్ కూడా 70% వీఆర్ సెల్లింగ్ రైస్ బౌల్స్. ఇది ఎందుకు అంటే రెగ్యులర్గా మన సౌత్ ఇండియాలోని రైస్ ఇస్ బెటర్ కన్సంప్షన్. సో రైస్ని మనం బెటర్ ఎలా చేయగలం, సోర్స్ని ఎలా బెటర్ చేయగలం, కుకింగ్ ప్రాసెస్ని బెటర్ ఎలా చేయగలం, ఇవన్నీ చేసుకుంటే బాటమ్ లైన్ ఏంటంటే వీఆర్ ఫ్లేవర్ఫుల్, గిల్ట్ ఫ్రీ, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే ఒక రైస్ బౌల్స్, క్విక్ బైట్స్, సాలడ్స్, డిజర్ట్స్ అనే కేటగిరీ ఫర్ వర్కింగ్ అర్బన్ ప్రొఫెషనల్స్. అండ్ మనం గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్రైజ్ ద బౌల్ అండర్ 200. నా గోల్ అది. ఒక మీల్ రెగ్యులర్గా తినాలి అంటే. సో మనం ఏంటంటే వీక్ డే ప్లే మనది, వీకెండ్ కాదు. సో మండే టు ఫ్రైడే మనది తినగలిగేటట్టు. వీకెండ్ ఎనీవే ఎవరైనా ఇంటెలిజెన్స్కి వెళ్తారు, అందరూ ఆర్గానిక్ క్రీమ్ దగ్గర కూర్చోవచ్చు, రోజు కూర్చోవచ్చు అనుకోండి. బట్ ఆర్స్ ఇస్ మండే టు ఫ్రైడే కేటగిరీ. సో మండే టు ఫ్రైడే కేటగిరీలో మనకి ఎక్కువ పీపుల్కి యాక్సెసిబుల్గా మనం ఎక్కడ ఉంటామంటే ఇన్సైడ్ దేర్ కార్పొరేట్ ఆఫీసెస్, కాబట్టి వీఆర్ ఫోకసింగ్ దేర్. ఇప్పుడు యూ మీన్ టు సే ఇట్స్ అన్ హెల్తీ ఆర్ గిల్ట్ ఫ్రీ, ఐ మీన్ క్లీన్ ఫుడ్ అంతేనండి. అంటే ఇప్పుడు హెల్దీ అనొచ్చు, గిల్ట్ ఫ్రీ అనొచ్చు, క్లీన్ అనొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే హెల్దీ అనే వర్డ్ వెరీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ప్రకారంగా వాళ్ళు అది హెల్దీ అనుకుంటారు. ఇప్పుడు నేను పావ్ బజ్జీ కూడా హెల్దీ అనుకోవచ్చు. సో హెల్దీ, ఎస్, ఆబ్వియస్లీ హెల్దీ, బికాజ్ ఇఫ్ యూఆర్ సోర్సింగ్, మనం సొంతంగా ప్రిపేర్ చేసి కాన్షియస్గా ఎఫర్ట్ తీసుకొని అదంతా చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ ఫర్ షూర్. సో బట్ దాని గురించి తినాలా ఫామ్ బౌల్ అంటే కాదు. మన రెగ్యులర్ కార్పొరేట్లో ఇప్పుడు వీ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ దట్, అంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కార్పొరేట్స్లో ఉండాలని ప్లాన్ చేసుకోలేదు. స్విగ్గీ జొమాటో నుంచే స్టార్ట్ చేసాం. కాకపోతే మాకు అవుట్లెట్స్ పెట్టినప్పుడు కార్పొరేట్స్ నుంచి వాళ్ళు పిలిచారనమాట, మీరు మా దగ్గర పెట్టగలరా, ఈ ఫుడ్ మా దగ్గర ఉంటే మేము స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటున్నాం, మా ఆఫీస్లో ఉంటే మేము ఇంకా రోజు తినగలం కదా, యాక్సెసిబుల్ కదా అని చెప్పి. సో అప్పుడు ఒక కార్పొరేట్లో అలాగా అమెజాన్లో ఫస్ట్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఆ రెస్పాన్స్ చూసి వీ ఫిగర్డ్ అవుట్ ఓవర్ ద లాస్ట్ 1.5 year ఇంక ఇదే ఫోకస్ ఉండింది అనమాట. ఎందుకంటే మనకి అక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎక్కువ ఉంది. ఎందుకంటే రెగ్యులర్ ఒక నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ, లేకపోతే ఇండియన్, చైనీస్ ఇవే నడుస్తున్నాయి. సో అందులోని న్యూట్రిషన్ అన్నది ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది బాగా అందరికీ. ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ మంది బాక్స్ తెచ్చుకొని, ఇప్పుడు బాక్స్ తెచ్చుకున్నా సరే ఇంట్లో కుక్ చేస్తుంది. మనం సొంతంగా కుక్ చేసుకోవడానికి టైం లేదు. సో ఆ కుక్ చేస్తున్న దానికి కూడా చాలా మందికి ప్రాబ్లం ఉంది. ఆవిడ వచ్చేది ఒక గంటలో అన్ని సర్దే సరిపోద్ది. సో ఇనఫ్ న్యూట్రిషన్ అన్నది ప్రాబ్లం. సో నౌ దట్ ఈస్ వాట్ ఇన్ దట్ సినారియో, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎంత ది బెస్ట్ చేయాలనుకున్నా, ఎంత కన్విక్షన్తో చేసినా, ఎంత ప్యాషన్తో చేసినా, ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఈజ్ మనీ. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అవును. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు నాకు ఫండ్ రైజింగ్కి వెళ్ళినా, లేదంటే నిజంగా మీరు సాటిస్ఫాక్టరీ లెవెల్స్తో నెక్స్ట్ డేకి వెళ్ళాలన్నా, నెక్స్ట్ మంత్కి వెళ్ళాలన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాఫిటబుల్, దట్ డజంట్ మేక్ సెన్స్. కరెక్ట్. In that scenario, in this competition market, as well as heavy chef-driven format, right, and heavy healthy, clean label marketing possibilities, okay, this kind of a models profitable? అంత మార్కెట్ ఉందా? ఒకటే అండి, ఇప్పుడు మార్కెట్ ఉందా అంటే నేనేమంటానంటే కేటగిరీ నేను సలాడ్స్కి రెస్ట్రిక్ట్ అయి ఉంటే మార్కెట్ లేదు, నేను ఒప్పుకుంటా. ఓకే, మేము స్టార్ట్ చేసినప్పుడు 2020లో సలాడ్స్ వాజ్ అవర్ హీరో ప్రొడక్ట్. ఇప్పుడు మై రైస్ బౌల్స్ ఆర్ మై హీరో ప్రొడక్ట్. దాంతోపాటు చియా పుడింగ్ అని చెప్పి దట్ ఈస్ ఆల్సో అన్ అదర్ ప్యారలల్ హీరో ప్రొడక్ట్. 49 రూపీస్కి చియా పుడింగ్ దొరుకుతుంది, 150 to 180 రూపీస్కి రైస్ బౌల్ దొరుకుతుంది. సో ఇప్పుడు మార్కెట్ని మనం ఇదే ప్రొడక్ట్ అనుకుంటే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నట్టు. బట్ పర్పస్ ఏంటి? బెటర్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి దెన్ వాట్ ఈస్ అవైలబుల్. సో ఆబ్వియస్లీ ఇందులోని మనం 80 రూపీస్కి కూడా ఈ కార్పొరేట్లో మీల్స్ అవైలబుల్ ఉన్నాయి. దాన్ని మనం బీట్ చేయలేం. అవర్స్ విల్ బి
ఈవెన్ 120 రూపీస్కి మంచి గులాబ్ జామ్ ఇచ్చి, ఫ్రైమ్స్ ఇచ్చి, రైస్ ఇచ్చి, ఇంత రైస్ ఇస్తారు. దానికే జనాలు చాలామంది ఎగబడతారు. ఇప్పుడు ఆ సెగ్మెంట్ని మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవేర్నెస్ వచ్చిన టైంకి మనం అవైలబుల్ ఉన్నాం. సో మార్కెట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. ఈవెన్ whoever are serving these కొంచెం రైస్ హెవీ, కార్బ్ హెవీ పీపుల్ కూడా స్లోలీ దే ఆర్ ఆల్సో ఎవాల్వింగ్, విచ్ ఐఎమ్ సీయింగ్. అవేర్నెస్ పెరుగుతుంది. అండ్ ఈవెన్ లీడర్స్ కార్పొరేట్స్ లో కూడా పీపుల్ ఆర్ ప్రమోటింగ్, మాట్లాడుతున్నారు దీని గురించి. ఒకప్పుడు అన్టచ్డ్ సబ్జెక్ట్ లాగా ఉండేది, ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, కాన్షియస్ అయ్యారు. ఈవెన్ F&B రెస్పాన్సిబిలిటీ అంటే మనం యాజ్ అన్ ఇండస్ట్రీ మన రెస్పాన్సిబిలిటీ కూడా. ఎందుకంటే ఈవెన్ వీ మేడ్ దట్ మిస్టేక్. నేను 2020లో స్టార్ట్ చేసినప్పుడు ఓకే మనం ఇలాంటిది ఒకటి క్రియేట్ చేస్తున్నాం, వెంటనే యూఎస్లో రిఫరెన్స్ ఏంటి, వెంటనే మన యూకేలో రిఫరెన్సెస్ ఏంటి అని పట్టుకొని అది చేయడానికి ట్రై చేస్తాం. అవసరం లేదు. నేను ఈరోజు ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ అవర్ సౌత్ ఇండియన్ థాలీ, అవర్ నార్త్ ఇండియన్ థాలీ, అలానే ఇండియా వైడ్ రాజస్థానీ థాలీ, మన ఇలా డిఫరెంట్ హోల్సమ్ బౌల్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ. దీస్ వర్ నాట్ అన్హెల్దీ, దీస్ హ్యావ్ బీన్ మేడ్ అన్హెల్దీ. మనం ఇంతకుముందు తినే, ఇప్పుడు నేను చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ 2 కూరలు, ఒక ఆకుకూర, ఒక పొడి, అన్నం, దిస్ వాజ్ ఒక మీల్లో ఉండేది. సో స్లోగా అదేమైపోయిందంటే టైం ఎఫిషియన్సీ చూసుకోవడం వల్ల ఒక కర్రీ, ఒక రైస్ ఇలా అయిపోయింది. సో నౌ హౌ కెన్ వీ బ్రింగ్ దోస్ బ్యాక్? దాని మీద వర్క్ చేస్తున్నాం. సో మార్కెట్ అన్నది లిమిటెడ్ కాదు, మనం లిమిట్ చేయొద్దు. పీపుల్ ఏం కావాలో మనం కూడా, నేనేంటంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఇది వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి స్టార్ట్ చేస్తాం. బట్ యాజ్ వీ ప్రోగ్రెస్ వీ కీప్ లిసనింగ్ టు ఫీడ్బ్యాక్స్ అండ్ దెన్ వాట్ దే వాంట్, మార్కెట్ విల్ డిసైడ్ వాట్. అప్గ్రేడ్ అవ్వాలి. దెర్ ఈస్ నో పాయింట్. ఐ మీన్ నేను ఇలా అనుకొని స్టార్ట్ చేశాను అంటే నీ నాట్ టు డూ ద బిజినెస్. ఐ బిలీవ్ ఇన్ దట్. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని మైనర్ చేంజెస్, ట్వీక్స్ చేసుకుంటూ నేను వెళ్ళాలి. కంప్లీట్లీ. సెకండ్, మీరు అడిగిన ఇంకో పాయింట్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మనం అదే 120 రూపీస్కి పెట్టి నేను ఇలా బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వగలను అంటే ఇవ్వలేను ఖచ్చితంగా. సో ఐ విల్ బి 150, ఐ విల్ బి 160, ఐ విల్ బి దట్ 20% ప్రీమియం. బట్ ఆ 20% ప్రీమియంకి 100% క్వాలిటీ బెటర్ ఇస్తాను. ఇప్పుడు in that scenario there are many brands who are scaling in this aspect as well. If you see California Burrito, right, how you are different from that brand? వాళ్ళకి roughly 140-150 outlets ఏ ఉన్నట్టున్నాయి pan India లో. The past 2.5 years లో they scaled very well. అంటే ఒక నెలకి I can see 2-3 స్టోర్లు కూడా ఓపెన్ అవుతున్న కన్సిడరేషన్స్ ఉన్నాయి. బట్ I don't know operations ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. బీయింగ్ ఇన్ దట్ స్పేస్ అంత ఈజీ కాదు అది. మేబీ బర్నింగ్ ఆల్సో అయి ఉండొచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్ లెవెల్ హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ ఆర్ యు ఆర్ సిమిలర్ టు దట్? సో California Burrito is a very good example. ఇది కూడా I've been seeing it grow and it gives me నిజంగానే అది కాంపిటీషన్ డెఫినెట్లీ ఎస్. మనం కూడా ఉన్న ప్లేసెస్లో వాళ్ళు ఉన్నారు ఇదే కార్పొరేట్స్లో అండ్ పోటాపోటీగా మంచిగా జరుగుతుంటుంది బిజినెస్. సో బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇఫ్ ఆర్ సూపర్ హీరో ప్రొడక్ట్ ఇస్ ఆల్సో మెక్సికన్ రైస్ బాల్. ఇంతకుముందు ఎలా ఉండిందంటే అరే బిర్యానీ తిందామా, మా ఈ కర్రీ బౌల్ తిందామా, రైస్ బౌల్ తిందామా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటి, అరే మెక్సికన్ రైస్ బౌల్ ఫామ్ బౌల్లో తిందామా, కాలిఫోర్నియా బరీటోలో తిందామా. సో ఒక కేటగిరీ క్రియేషన్ అన్నది కాలిఫోర్నియా బరీటో హెల్ప్. సో బట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఫామ్ బౌల్ వర్కింగ్ ఆన్ మెక్సికన్ యాజ్ అ కేటగిరీ? నో. ఓకే, ఫామ్ బౌల్లో మెక్సికన్ ఇస్ వన్ ఆఫ్ ద కేటగిరీ. మనం ఏంటి, మలబార్ కర్రీ బౌల్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్. అలానే థాయ్ గ్రీన్ కర్రీ ఇస్ బెస్ట్ సెల్లర్. ఇప్పుడు నవ్ వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ మన నేటివ్ చెట్టినట్ కానీ, డాబా స్టైల్ పన్నీర్ కానీ, మన ఈవెన్ కడీ పకోడా కానీ. ఇప్పుడు కడీ పకోడాలో మనం ఇట్ కెన్ యాక్చువల్లీ బి గుడ్ ప్రోటీన్ ఎఫిషియంట్ చేయొచ్చు మైదాతో చేస్తే. సో వీటిని హౌ కెన్ వి మేక్ ఆర్ రెగ్యులర్ ఫ్లేవర్స్ ఇంటూ మోర్ ఎక్సైటింగ్ అండ్ గుడ్ ఫర్ యూ. So that is the idea. But on the other hand, I am happy that California Burrito is working because మనకి మాల్స్లో కానీ ఇలా చాలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఈ బర్గర్ కింగ్, మెక్డానల్డ్స్కి ఆల్టర్నేట్ దొరికింది. ఆ గిల్ట్ ఫ్రీ కానీ ఆ కాన్షియస్ పీపుల్ కాస్త ఇక్కడ ఆపర్చునిటీ ఉంది కదా అని వెళ్ళే ఆప్షన్స్ ఉన్నాయి. యా, ఐ మీన్
అదే హెల్దీ అన్నది వెరీ సబ్జెక్టివ్. Yes. దేర్ ఇస్ డీప్ ఫ్రైడ్ ఫుడ్, వీ డోంట్ డూ డీప్ ఫ్రైడ్ ఫుడ్. Okay. సో డీప్ ఫ్రైడ్ ఐ వుంట్ consume it for myself on a regular day. Okay. So but having said that, flavorsome, having more vegetables is what they are doing, and people కి అది అలవాటు చేయడం కూడా మంచి పనే. బట్ దే హావ్ స్ట్రగల్డ్ ఐ థింక్ సో ఇనిషియల్ 4-5 years మన ఇద్దరం పడిన ఇబ్బందుల కంటే ఎక్కువ పడ్డారు వాళ్ళు కూడా. ఈవెన్ ఐ నో ఇన్సైడర్ డిస్కషన్స్. ఓకే బట్ తర్వాత దే హావ్ క్రాక్డ్ ద మోడల్ అండ్ కంపెనీ ఓన్ మోడల్ బిల్డ్ చేసుకున్నారు, తర్వాత ఫండ్ రైజ్ చేసుకున్నారు. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐ విల్ ఆల్సో వాంట్ టు లెర్న్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఎన్ని మందిని మేనేజ్ చేయడం నాట్ సో ఈజీ. అది పెద్ద రామాయణం అది. ఇన్ దట్ సినారియో ఇప్పుడు మీకు ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి? మనకి 12 అవుట్లెట్స్ 12 ఉన్నాయి. ఆల్ ఆర్ కంపెనీ ఓన్? ఆల్ ఆర్ కంపెనీ ఓన్. ఓకే. మీరు ఫ్రాంచైజింగ్ చేయాలన్న ఆలోచన మీకు లేదు? లేదు, ప్రెసెంట్ లేదు. ఓకే, చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఎనీథింగ్. అలా అని కాదండి, అంటే మీకు తెలిసిందే ఎఫ్ఎన్బిలో మార్జిన్స్ ఆర్ థిన్. నేను ఎలా చూస్తున్నానంటే ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు కమ్ అప్ విత్ సచ్ అ మోడల్ వేర్ ఫ్రాంచైజ్ ఓనర్ ఇస్ ఎర్నింగ్, ఈవెన్ అ కంపెనీ ఇస్ ఎర్నింగ్. ఆ మోడల్ నేను క్రాక్ చేయలేకపోయాను. If I am able to crack such a model, basically I've been a franchisee. I've also been a franchisor. In Urban Kisan also we've given few franchise stores, retail stores another. So there is a lot of experience from the franchisee angle, from the franchisor angle, and ee learnings anni manam implement cheyali. So and given an opportunity, the margins are very thin kabatti. If someone is having the key hold, ఆ తక్కువ మార్జిన్ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు దేర్ ఆర్ బిజినెసెస్ వేర్ అంత తక్కువ మార్జిన్ కాబట్టి ఫ్రాంచైజర్ తీసుకుంటున్నాడు, ఫ్రాంచైజీ కేన్ రావట్లే. సెకండ్ ఫ్రాంచైజర్కి వస్తుంది, ఫ్రాంచైజీకి ఏం రావట్లే. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఈవెన్ ఆ మార్జిన్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఎదురు షేర్ చేసుకుంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఫ్రాంచైజీని అపాయింట్ చేసినప్పుడు ఇట్ ఈస్ దేర్ 1 yearకి దే ఆర్ హ్యాపీ, యు ఆర్ హ్యాపీ, బట్ పీపుల్ ఆర్ ఎవాల్వింగ్, నో? సో వీల్ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఎనర్జీస్. ఆల్రెడీ పెద్ద యుద్ధం మార్కెట్లో. సో మనం ఇంటర్నల్లీ మళ్ళీ యుద్ధాలు ఎందుకు? ఇది అగైన్ నేను మీ నుంచి నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు ఎలా చేస్తున్నారు దీన్ని. దెర్ ఆర్ ఫ్యూ సక్సెస్ఫుల్ కంపెనీస్, ఎస్పెషల్లీ లైక్ క్రీమ్ స్టోన్, అలానే మీరు ఫ్రాంచైజ్ చేస్తున్నారు. ఫ్రాంచైజ్ చేయట్లేదు. ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేసిందే ఫ్రాంచైజ్ చేయకూడదని. అవునా? సో మీరు మీ లెర్నింగ్స్ నుంచి. ఎగ్జాక్ట్లీ. నేను ఐ స్టార్టెడ్ ఫ్రాంచైజింగ్ ఫ్రమ్ 2014. ఆ రోజుకి ఐ ఫ్రమ్ నెల్లూరు, దట్టు నెల్లూరు లాంటి ఊర్లో ఫ్రాంచైజ్ అనే మాటకి అర్థం కూడా చాలా మందికి తెలియదు ఆ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ స్టార్టెడ్ ఫ్రాంచైజింగ్ ఫ్రమ్ దట్ టైమ్. రఫ్లీ ఒక 75 అవుట్లెట్స్ ఫ్రాంచైజ్ చేశాను నేను. సో నాకు తెలిసి ఇప్పుడు మనకి ఫ్రాంచైజ్ అనగానే, ఈవెన్ నేను గ్రోయింగ్ అప్, ఐ మీన్ అదే కాలేజ్ టైమ్స్లో అని, ఇప్పుడు మెక్డానల్డ్స్ ఫ్రాంచైజ్, KFC ఫ్రాంచైజ్, దీస్ వర్ ద ఫ్యాన్సీ కంపెనీస్ అని చెప్పి. అక్కడ వాట్ వి ఫెయిల్ టు అండర్స్టాండ్ ఇస్ ఫ్రాంచైజ్ అనగానే అది సక్సెస్ అయింది కదా అనే ఒక పర్స్పెక్టివ్ చాలా మందికి, బట్ ఆపరేషనల్ ఎక్స్పర్టైజ్ వాజ్ డిఫరెంట్. ఇప్పుడు ఇండియాలో అలా బాగా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్, ఇప్పుడు మీరు అన్నట్లు KFC, మెక్డీ ఫార్మాట్ లో చేసినప్పుడు దేర్ ఆర్ దీస్ జూబ్లియంట్ గానీ, దేవ్యాని గానీ వాళ్ళు రన్ చేస్తున్నారు. అంతే. ఇండివిజువల్స్కి ఎవరు? ఇండివిజువల్స్కి ఎలా చేస్తారు అంటే, యాజ్ ఆఫ్ ఐ నో బేసిక్ 12-13 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నందువల్ల, ఇప్పుడు KFC అండ్ పిజ్జా హట్ వాజ్ ఓన్డ్ బై 2 companies అక్రాస్ ద కంట్రీ. వన్ ఈజ్ దేవియాని ఇంటర్నేషనల్, సెకండ్ ఈజ్ సఫైర్ ఫుడ్స్. ఓకే. ఎక్కడ పెట్టినా వీళ్ళే ఉంటారు. నార్త్ ఇండియా ఒకరు, సౌత్ ఒకరు కాదు, మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసారు. అది ఇనిషియల్ 5 years ఏదో ఎక్స్క్లూజివ్ ప్లాన్స్ అట్లా ఉన్నాయి. తర్వాత అక్కడ మార్కెట్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, మేము ఇంత ఇన్వెస్ట్ చేసామని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోలీ చౌకీలో సఫైర్ ఫుడ్స్కి KFC అండ్ పిజ్జా హట్ ఉంటుంది, మణికొండలో దేవ్యానికి ఈ 2 ఫ్రాంచైజీలు ఇవే ఉన్నాయి. అది అంటే మీరు చెప్పినట్టు కూడా దీస్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. ఇప్పుడు మీకు అలానే జూబ్లియంట్ ఉంది, ఓన్డ్ డామినోస్ అండ్ డంకిన్ డోనట్స్. ఇప్పుడు జూబ్లియంట్ కి మన కొంపల్లో పెద్ద ఇండస్ట్రీ ఉంది. పెద్ద వేర్హౌస్, ప్యాకింగ్ యూనిట్. సో ఇలా ఒక సప్లై చైన్ లో పార్ట్ అయ్యి ఉండి, అది కంపెనీనేనండి. అది ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ ఫ్రాంచైజీ ఆల్సో. కాకపోతే ఇప్పుడు మీరే ఉన్నారు,
మీరు అర్బన్ కిసాన్ని తీసుకెళ్ళి మిడిల్ ఈస్ట్లో లాంచ్ చేయాలన్నా, లేదా ఫామ్ బౌల్ని తీసుకెళ్ళి మిడిల్ ఈస్ట్లో లాంచ్ చేయాలన్నా మీలాంటి ఎక్స్పర్టైజ్ ఉన్న పర్సన్ని చూస్తారా చూడరా? అవును. అండ్ స్కేలబుల్ ఆపర్చునిటీ ఉందా లేదా చూస్తారా చూడరా? ఇది జేవీ ఫార్మాట్ లో కూడా చేస్తారండి, జాయింట్ వెంచర్ అంటారు. సో జేవీ ఇస్ వాట్ ఐ యామ్ బిలీవింగ్ రైట్. yes అంటే డిపెండ్స్ అండి, బ్రాండ్ టు బ్రాండ్. ఇప్పుడు మీకు జేవీలో ఫార్మాట్ లో అంటే స్టార్బక్స్ ఇన్ ఇండియా టాటా అలయన్స్ తో చేశారు, అది దట్ ఈస్ ఎ జేవీ. And Tata, when they are doing with Starbucks, Tata is not giving franchise. అసలు ఇంకా లేదు, అంటే దట్స్ ఫార్మాట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీకు 7-Eleven అని మీకు థాయిలాండ్ అండ్ ఇండోనేషియా ఈ కంట్రీస్ లో ఎక్కువ ఈ పిక్ అండ్ మూవ్ ఫార్మాట్స్ లో స్టోర్స్ ఉంటాయి. వాజ్ ఓన్డ్ బై అంబానీ, ఐ మీన్ రిలయన్స్ ఇన్ ఇండియా. అది రిలయన్స్ కి వాళ్ళు తీసుకున్నారు, దట్ ఈస్ ఎ జేవీ. కరెక్ట్. అట్లా ఇప్పుడు మీకు గ్రేవీస్ అనే ఒక కంపెనీ ఉంది, గ్రేవీస్ ఓన్ ద బాస్కిన్ రాబిన్స్ ఇన్ ఇండియా. ఓకే సో దట్స్ ద ఫార్మాట్. వీళ్ళందరూ అంటే అది కూడా ఫ్రాంచైజీ కానీ వాళ్ళ కెపెక్స్ సైజ్ వాజ్ ఎంటైర్, అది కాదు అది అంతే. దట్ ఇస్ ద ఫార్మాట్. అది జనం అలా చూసి అనుకుంటారు. అండ్ F&B ఫ్రాంచైజింగ్ విల్ నాట్ స్కేల్ ఎట్ ఆల్ అండి. పోన్లండి, నాకైతే దీనికి మీరు అగ్రీ చేస్తున్నారు. యా వెరీ మచ్ క్లియర్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ ఆర్గానిక్ క్రీమరీ కదా. నన్ను చాలా మంది అంటారు అంతెందుకు బీయింగ్ ఓపెన్, నేను ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసి కూడా 6 years అవుతుంది, 2019లో చేశాను. ఓకే, అప్పటి నుంచి ఇదే ప్రోడక్ట్ అమ్ముతున్నా నేను. మరి ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ చేసిన తర్వాత ఎందుకు సక్సెస్ వచ్చింది? కరెక్ట్, దట్ ఇస్ ద ఫార్మాట్. ఇప్పుడు ఫ్రాంచైజీ అన్నప్పుడు నేను వెళ్ళి కెమెరా ముందు నేను మాట్లాడను, ఎందుకంటే దట్ ఇస్ ద బిజినెస్ గోస్ టు హిమ్. నేను ఎంత పుష్ చేసినా కనపడాల్సింది వాళ్ళు. ఆపరేషన్ ఎక్స్పర్టైజ్ నా కంట్రోల్ ఉండదు. అంటే నా కంట్రోల్ ఎంత బ్రాండ్ ఓనర్ అయినా. అందరూ ఒక బ్రాండ్ ఫ్రాంచైజింగ్ ఎందుకు వెళ్తున్నారంటే ఒక గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్స్ కోసం వెళ్తారు. స్కేల్ అండి, డబ్బులు సంపాదించడం కోసమే అలా అంటారు. అంటే ఇనిషియల్ అంతే కదా, ఇనిషియల్ గా వాళ్ళకి ఎక్కువ కెపెక్స్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఉండవు. దాన్ని బట్టి ఎలా స్కేల్ చేయాలి? దిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. సో హ్యావింగ్ సెడ్ దిస్, నేను కొన్ని బ్రాండ్స్ తిరిగేసుకుంటుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, బాగా షార్ట్ టర్మ్ ఆలోచించే వాళ్ళు ఫ్రాంచైజీకి వెళ్తున్నారు. అంతే, లాంగ్ టర్మ్ ఇది నేను 20 years నేను ఈ బిజినెస్ చేస్తాను రా అని కూర్చున్న వాళ్ళు ఫ్రాంచైజీ చేయరు. వెరీ మచ్ క్లియర్, కరెక్ట్ చెప్పారు మీరు. సో బట్ ఫ్రాంచైజ్ ఇస్ వన్ వెరీ టెంప్టింగ్ థింగ్. అంతే కదా, ఎందుకంటే మనకి ఒక బ్రాండ్ క్రియేట్ చేసామంటే అప్ ఫ్రంట్ డబ్బులు వస్తాయి. అంటే 2 పర్స్పెక్టివ్ అండి. అంటే ఫౌండర్ పర్స్పెక్టివ్ లో కూడా ఇమీడియట్ గా నాకు డబ్బులు వచ్చేస్తాయి, నేను చేసిన మోడల్ నిజమని జనం ఒప్పేసుకున్నారనే ఒక కాన్ఫిడెన్స్. అండ్ ఇంకోటి ఏంటి, ఇది నేను ఐ హ్యాడ్ దిస్ హైస్ వెరీ ఎర్లీ ఇన్ మై కెరియర్ కాబట్టి నాకు టెంప్టేషన్ లేదు. నేను జూబ్లీహిల్స్ లో ఒక ఇంత స్టోర్ పెట్టాలి, ఆ హై చూసేసాను. మనం లైక్ సిటీ సెంటర్ లో మారిపోవాలి, అందరూ మన గురించి మాట్లాడాలి, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ కూడా వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ అదే డిస్కషన్. ఇప్పుడు 9th అవుట్లెట్ ఓపెన్ చేసామంట కదా కొంపల్లి అంటే, నేను ఆ లెక్కను చూసుకుంటే 85-86 అవుట్లెట్ అది. ఐఎమ్ నాట్, నాకు ఆ ఎక్సైట్మెంట్ లేదు, జస్ట్ నెంబర్స్ మీద కూర్చోన్నాను నేను ప్రెసెంట్ అని. దట్ ఇస్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ అట్లా. సో ఇన్ దట్ సినారియో మీరు ఫ్రాంచైజింగ్ చేయమని చెప్తారా చేయొద్దని చెప్తారా మీకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో వచ్చే బడ్డింగ్ ఎంటర్ప్రీనర్స్కి ఆర్ బడ్డింగ్ బ్రాండ్స్కి? డెఫినెట్లీ అంటే నేను ఐ వుడ్ నాట్ రికమెండ్ టు గో విత్ ద ఫ్రాంచైజింగ్ ఆర్ టేక్ అ ఫ్రాంచైజ్, బికాజ్ ఈవెన్ నా ఎక్స్పీరియన్స్లో కూడా వై హ్యావ్ ఐ టేకెన్ అ ఫ్రాంచైజ్ అంటే ఇట్ ఈస్ ఈవెన్ అంటే మనం ఒక బ్రాండ్ తీసుకోవడం, ఈవెన్ ఈరోజు నేను ఏమంటానంటే ఇఫ్ యు ఆర్ సో ప్యాషనేట్ నో, క్రియేటింగ్ అ బ్రాండ్ ఇస్ నాట్ అ బిగ్ డీల్ బికాస్ ఆఫ్ ద అవైలబుల్ రిసోర్సెస్. బట్ ఆ రిస్క్ తీసుకోరు కదా, అదే వచ్చింది రిస్క్. అందుకనే ఇప్పుడు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ద ఫ్రాంచైజర్ హూ ఇస్ గివింగ్ ఫ్రాంచైజీ ఇస్ థింకింగ్ షార్ట్ టర్మ్. ఈవెన్ యువర్ గోల్ ఇస్ షార్ట్ టర్మ్, గో విత్ ఇట్ దెన్. అంతే. ఇప్పుడు లేదు నాకు లాంగ్ టర్మ్ ఉండాలి అంటే ప్లే ఫర్ ద లాంగ్ టర్మ్, అండ్ ఆ బ్రాండ్ ఏదైతే ఉందో యూ కెన్ ఆల్సో క్రియేట్ నో ఇఫ్ యూ టేక్ రైట్ స్టెప్స్ టువర్డ్స్ ఇట్. అప్పుడు బ్రాండ్స్ ట్రాఫిక్ పెరిగిపోదా? అంటే బ్రాండ్స్ ట్రాఫిక్ పెరిగిపోతే ఇప్పుడు అదే జరుగుతుంది కదంట. అంటే చాలా ఇప్పుడు ద కెఫే కల్చర్, సో దే ఆర్ సో మెనీ కెఫే కల్చర్ అనే కూడా ఒక బ్రాండ్ ఉంది. అవునా? సో ఇప్పుడు even with the number of cafes coming up and all, the people are probably thinking of franchising. So do you spend that energy on your own this thing ante now everything is unique, people acceptance అన్నది ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు 12 stores అన్నారు మీరు. How many stores are there in malls? How many stores are there in IT parks? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి 2022 నుంచి 12 stores ఉన్నాయి.
ఓకే. ఓ నాకు 2026 ఇప్పుడు కూడా 12 ఉన్నాయి. ఓకే. ఇది ఏంటంటే వీ యూస్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ అవర్ అవుట్లెట్స్ ఇన్ మాల్స్. ఓ ఎర్లియర్ అన్ని ఆల్ 12 అంటే 12లో ఒక 7 మాల్స్లోని కొన్ని మన అర్బన్ కిసాన్ స్టోర్స్లో ఈ రీటైల్ హై స్ట్రీట్. ఆ అర్బన్ కిసాన్ స్టోర్స్ ఎప్పుడైతే మనం వైండ్ చేస్తున్నామో వీ మేడ్ ఇట్ ఇన్ టు క్లౌడ్ కిచెన్స్. సో వీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్లౌడ్ కిచెన్స్, హై స్ట్రీట్ మాల్స్ అండ్ ఎవ్రీథింగ్. నౌ నేనేం చేశానంటే ఆల్ ఆఫ్ దోస్ అవుట్లెట్స్ అని వీ కన్వర్టెడ్ ఇన్ టు దీస్ కార్పొరేట్ లొకేషన్. సో మోర్ ఆర్ లెస్ నాకు ఇప్పుడు మాల్స్లోని 3 లొకేషన్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో 3 లొకేషన్స్ ఉన్నాయి. సో మాల్స్లో కూడా మనం ఎందుకు ఉన్నాము అంటే దేర్ ఆర్ స్పెసిఫిక్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంలో ఉన్నామంటే డెకాథ్లాన్ పక్కన అగైన్ వెరీ టార్గెట్ క్రౌడ్, మండే టు ఫ్రైడే షాపింగ్ చేసే క్రౌడ్ అక్కడికి వస్తారు. సో ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ మూవీస్ అవ్వచ్చు, లేకపోతే సో ద ఇంటెంట్ ఇస్ క్లియర్. సమ్మన్ ఇస్ ప్లేయింగ్ స్పోర్ట్స్, సమ్మన్ ఇస్ ఆల్సో మూవింగ్ అండ్ దే ఆర్ ఆల్సో ద టార్గెట్ కన్స్యూమర్ ఫర్ ఫార్మ్బోల్. సో ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ దట్. జీవీకేలో కూడా ఎందుకున్నాము అంటే ద మాల్ మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ వాంటెడ్ అస్. So the mall management, ante one of the key managers there, he has gone through his own fitness journey and yes, and I think a day suddenly he realized that are na mall lo naku tindaniki anta right options for a daily consumption levu. Then they also wanted something which is new age, and మేబీ ఇంతకుముందు పీపుల్ యాక్సెప్టెన్స్ అంత ఉండకపోవచ్చు, బట్ నౌ యాక్సెప్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ రియలీ వెల్. సో అక్కడ మాల్లో పెట్టినప్పుడు వీఆర్ నాట్ ఆపరేటింగ్ స్విగ్గీ జొమాటో, ఇట్స్ ప్యూర్లీ ఫర్ వాకిన్స్ అన్నట్టుగానే ఆపరేట్ చేస్తున్నాం. సో ఇలా అంటే ఎక్కడైతే మనకి రెవెన్యూ షేర్ ఉండి, ఎక్కడైతే మనకి అన్నెసరీ ఓవర్ హెడ్స్ లేకుండా ఉందో వీఆర్ ఆపరేటింగ్ మాల్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెజారిటీ ఫోకస్ ఆర్ ద కరెంట్ ఎక్స్పాన్షన్ ఇస్ గోయింగ్ త్రూ దీస్ కార్పొరేట్స్ ఓన్లీ. కార్పొరేట్స్ అంటే ఈ పెద్ద పెద్ద మినిమం 2000 అబోవ్ ఎంప్లాయీస్ ఉండాలి మన క్రైటీరియా కూడా. యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ షుడ్ బి అబోవ్ 8 lakhs. అండ్ ఆ 2000 ఎంప్లాయీస్లో మోర్ దెన్ 60% షుడ్ ఫాల్ అండర్ దట్ 8 lakhs అబోవ్ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ పర్ యానం క్యాల్కులేషన్. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే ఉన్నారో మాకు స్కోప్ ఉంది. సో దట్ ఈస్ హౌ వీఆర్ గ్రోయింగ్. ఆల్ యువర్ 12 outlets ఆర్ అవైలబుల్ ఇన్ స్విగ్గీ జొమాటో? లేదు, మనకి అసలు స్విగ్గీ జొమాటోలో ఓన్లీ 2-3 ఉన్నాయి. అసలు 2 ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఇది చాప్ చేసుకుంటూ వచ్చాం. అంటే అదే ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఇట్ అవుట్లెట్లు ఉన్నాయా? మాల్స్ లో కూడా 2 అవుట్లెట్, అంటే ఏటీఎం లో ఉంది, అలానే అక్కడ ఎర్రమంజుల్లో ఉంది. ఓకే. ఈ 2 తప్పితే స్విగ్గీ జొమాటోలో ఎక్కడ ఐటీ పార్క్స్ లో అలౌ చేయరా స్విగ్గీ జొమాటో? సెకండ్ అంటే మనం ఐటీ పార్క్స్ లోని ఒక రీటైల్ ఫ్రంట్ లో లేం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్ ఉంది, డెలాయిట్ లో వాళ్ళకి మన షెర్ సిటీ ఈ ఫుడ్ కోర్ట్స్ ఎందుకు పనికిరావు? ఓకే, అంత పెద్ద ఫుడ్ కోర్ట్స్ అండి, అసలు క్రేజీ. నాకు తెలియదు అసలు. బిఫోర్ 2 years I did not know such system exists. So I mean, because these companies want employees to have a good experience, no, they are also spending a lot of time and energy and giving that facilities to these employees. So they are these good places. I mean me expansion thesis la ledu, but మాకు సింక్ అవ్వదు కూడా. అంటే మీకు ఫర్ షూర్ నేను లైక్ టు ఎక్స్ప్లోర్ ఫర్ షూర్ అవుద్ది అనుకుంటున్నాను. అవునా? అంటే మీరు చూసాక మీరు డెసిషన్ తీసుకోండి. అంటే నా పాయింట్ ఏంటంటే మీది నీడ్, మాది లగ్జరీ. రిటెన్షన్ ఈజ్ ఆల్ అబౌట్ ద బిజినెస్ అని నేను నమ్ముతా. మళ్ళీ రావాలంటే కొత్త పబ్లిక్ కావాలి కదా. రోజు వాళ్ళే వచ్చి తినే ఐస్ క్రీమ్ కాదు కదా. ఏమండి ఐస్ క్రీమ్ నీడ్ అండి. నా మూడ్ బాగాలేదంటే ఐస్ క్రీమ్ ఉంటే కొంచెం మూడ్ బెటర్ చేస్తుంది కదా. చూడాలి. ఐ డోంట్ థింక్ సో. మీ కస్టమర్స్ చెప్తారు కదా. అంటే నేను బిజినెస్ అయినా పర్సనల్ థింగ్ అయినా 2 ఒకేలా చూస్తా. అఫ్ కోర్స్ ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నేను కాదన్ను. బట్ పుష్ చేయాలని ఏదైతే అనుకోను. ఐ డోంట్ నో, మేబీ డిపెండ్స్ అపాన్ ద పర్స్పెక్టివ్. ఐ థింక్ సో. ఇప్పుడు మీ ఫామ్ బౌల్ చూస్తే చాలా బ్రాండ్స్ ఇంక్లూడింగ్ చిన్న కాఫీ షాప్స్ కానీ ఇంటెలిజెన్స్ అమ్మే ప్రోడక్ట్స్ కూడా మ్యాక్రోస్ని మెన్షన్ చేస్తున్నారు. డూ యూ ఆల్సో ఫీల్స్ మీరు చేస్తారా అట్లాగా? సో ఐమ్ నాట్ సినికల్ ఓవర్ macros as a brand. The thesis is because this has 30 gram protein,
this has this much, I don't want you to consume for those reasons. I mean, this is the brand philosophy. Okay. The brand philosophy is holistic nutrition. See, today it is a wave. So, but there is something which is fundamental, okay, philosophy of how we eat food. క్యాలరీస్ అంటే ఏంటండి, అంటే మనం ఇక్కడ ఒక మంటేసి దాంట్లోని లిటరలీ ఫుడ్ని దాని నుంచి ఎంత ఎనర్జీ వచ్చింది అన్నది ఒక క్యాలరీ కౌంట్. సో టూ మచ్ క్యాలరీ కౌంటింగ్ అదంతా కూడా ఇఫ్ సమన్ అంటే ఒక ఇప్పుడు దాకా కాన్షియస్ లేని వాళ్ళు ఇట్ ఈస్ అ గుడ్ స్టెప్ టు స్టార్ట్ విత్. బట్ ఓవరాల్గా యూ కాంట్ బీ ఎవ్రీథింగ్ అంటే బికాస్ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. అంటే ఒకరికి పడింది ఇంకోరికి పడదు. అండ్ న్యూట్రిషన్ ఇస్ సచ్ అ డిఫరెంట్ వాస్ట్ సబ్జెక్ట్. ఎవ్రీ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం అండ్ ఇట్ ఈస్ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. ద ఇష్యూ విత్ క్యాలరీస్ ఆర్ మ్యాక్రోస్ ఇప్పుడు స్టాండర్డ్ క్యాల్కులేషన్ 1.2 ప్రోటీన్ అవ్వచ్చు, లేకపోతే ఇంత ఫైబర్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ జీన్స్. మనకి మన కల్చర్ బట్టి అవ్వచ్చు. ఇప్పుడు ఇదే మీరు నార్త్ ఇండియన్ బీహార్లో ఉండే పర్సన్కి ఇంత రైస్ మీరు తింటే మంచిది అని చెప్పలేం. అదే మన పర్సన్కి రైస్ తినొద్దు అని చెప్తే పనికిరాదు. ఎందుకంటే జీన్స్లో ఆల్రెడీ రైస్ని ప్రాసెస్ చేసుకునేది బై డిఫాల్ట్ ఉంది. నా వీక్ టాలరెన్స్ అనేది డిఫరెంట్ పర్సన్స్కి ఉంటుంది. సో చాలామంది ఇప్పుడు బ్రాండ్స్ మెన్షన్ చేస్తున్నాయంటే ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ కాబట్టి పీపుల్ అలా ఉంటేనే ట్రస్ట్ చేస్తున్నారు కాబట్టి మెన్షన్ చేస్తున్నాయి. కానీ దానివల్ల మీరు అలా మెన్షన్ అయ్యి ఉండి నిజంగానే అలాంటి ఒక మెన్షన్ అయ్యి ఉండే కేఎఫ్సీకి మెన్షన్ అయ్యి ఉందండి. ఇప్పుడు మీరు కేఎఫ్సీ తింటారు, పాప్కార్న్ హై ప్రోటీన్ అంటున్నారు, మీరు దాన్ని తిన్న తర్వాత మీ డస్ యువర్ గట్ ఫీల్ గుడ్? ఇట్స్ యువర్ విష్. అవుట్ ఆఫ్ ద ఫార్మ్ బౌల్ అండ్ అర్బన్ కిసాన్, ఐ హర్డ్ దట్ మీరు ఏదో ఇంతకుముందు ఫుడ్ కోర్ట్స్ కూడా ఏదో స్టార్ట్ చేశారని విన్నాను. నేను వైజాగ్ అండ్ ఎనీథింగ్, ఐ మీన్ ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు ఎండప్ చేయాల్సి వచ్చింది, వాట్ జర్నీ ఇన్ క్రిస్ప్ వే? సో మనం అదే ఈ థిక్ షేక్ ఫ్యాక్టరీ ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు ఐ బీన్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ కోర్ట్. ఓకే, నా ఫస్ట్ స్టోరే. సో ఇది ఇట్స్ జస్ట్ లైక్ అదే. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓకే, food court, I've been seeing very closely how a food court started because we are the first outlet to start in a food court. And appudu everything, at least tier 2 cities ki tier 1 is an inspiration kada. హైదరాబాద్లో ఏం నడుస్తుందో ఫస్ట్ మనం ట్రావెల్ చేయాలి, ఇక్కడ చూడాలి, ఓకే ఇదేదో బాగుంది మన సిటీకి మనం తీసుకురావాలి, దట్ టైప్ ఆఫ్ ఇది. కాబట్టి ఇది నడుస్తుంది. డ్రైవ్ ఇన్ కల్చర్, ఈ ఒక అవుట్లెట్ తీసుకొని మల్టిపుల్ వీటి కింద చేసుకొని ఐ బీన్ పార్ట్ ఆఫ్ సచ్ అ ఫుడ్ కోర్ట్ ఇన్ వైజాగ్. సో దెన్ ఐ సీన్ హౌ ఇట్ ఈస్ ఆపరేటింగ్ అండ్ ఆల్, అండ్ దెన్ ఐ థాట్ ఓకే ఇఫ్ ఆపర్చునిటీ కమ్స్ లెట్ us డూ దిస్ ఆల్సో. సో థింగ్ ఏంటంటే ఓవరాల్ జర్నీ కట్ షాట్ చేస్తే ఇటుపక్క మనం ఒక పోర్షన్ ఓనర్లా ఉన్నప్పుడు అరే ఫుడ్ కోర్ట్ వాడు ఎంత చేసుకుంటున్నాడు, వాడు లైఫ్ ఎంజాయ్, వాడు మన నుంచి ఇంత సంపాదిస్తున్నాడు. కట్ మనం ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అరే ఆడిపోయినే బాగుంది కదా, జస్ట్ ఆడ అవుట్లెట్ వరకు ఆడు చూసుకుంటున్నాడు, ఇన్ని తలనొప్పులు ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి. సో ద లెర్నింగ్ ఏంటి అంటే ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆల్వేస్ ఆన్ ది అదర్ సైడ్. But did I enjoy that food court journey? No. Because that is more like a real estate, no? So you are taking one property, developing it, giving it to different people, running the real estate off, which was probably not my different challenge maybe. అంటే అది నా ఎక్స్పర్టీస్ కూడా కాదు. అండ్ అందులోని డీలింగ్ విత్, బట్ ఒకటి నేర్చుకుంది ఏంటంటే డీలింగ్ విత్ మల్టిపుల్ పీపుల్, డీలింగ్ విత్ ల్యాండ్ లార్డ్స్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ వాల్యుబుల్ అనుకోవచ్చు. ఈవెన్ మీరు కూడా ఇప్పుడు ఎక్స్పెండ్ చేస్తున్నప్పుడు ఐ థింక్ వన్ థింగ్ విచ్ చాలామంది అండర్ ఎస్టిమేట్ చేసేది, రీటైల్ వచ్చినప్పుడు ల్యాండ్ లార్డ్తో రిలేషన్షిప్ కానీ మనం ఏమనుకుంటాం, అట్లీస్ట్ నేను ఇలా అనుకునేవాడిని, ఓకే మనకి ఇతను తెలుసు, ఓకే మనకి ఇతను మంచి. అసలు మంచి చెడు అన్నది లేదు. ఇతను మంచోడు, ఇతను చెడ్డోడు, మనం మంచోళం, వీళ్ళు చెడ్డవాళ్ళు అసలు లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్. ఒక బిజినెస్ని బిజినెస్ లానే చూడాలి. ఎవ్రీథింగ్ పేపర్లో ఏముందో అదే. ఇది నా మిస్టేక్. డాక్యుమెంట్కి అంత వాల్యూ ఇవ్వకపోవడం, కాన్వర్జేషన్కి వాల్యూ ఎక్కువ ఇవ్వడం. అసలు కాన్వర్జేషన్లో ఉండేది ఏది సంబంధం లేదు, డాక్యుమెంటే వాల్యూ. సో
this is one hard learning. Again, I took an exit because I started my Urban Kisan journey. I shifted to Hyderabad, and then that's why I've whoever are my other partners, I've just handed over to them. And with the time, COVID valla, I think one is running, another has shut down. But yeah, so our experience అలా ఉండింది అప్పుడు. ఇప్పుడు మీరు ఐ సెన్స్ దిస్ మోడల్ ఈజ్ అన్ tier 1 డ్రివెన్ మోడల్. ఐ డోంట్ థింక్ సో దిస్ మోడల్ విల్ సస్టైన్ ఇన్ ఫామ్ బౌల్ కదా. నేనేమంటానంటే tier 1 డ్రివెన్ మోడల్ అబ్సల్యూట్లీ ఎస్, బికాస్ ద ఫోకస్ ఇస్ కార్పొరేట్స్. మనకి ఇలా 2000+ ఉండే ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారు? tier 1లోనే ఉంటారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, మై నెక్స్ట్ 3 years జర్నీ ఇస్ tier 1 ఓన్లీ. ఓకే, బికాస్ నేను tier 1లో ఎక్కడ ఎంపీగా అంటే ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాం. హైదరాబాద్లోనే నా పొటెన్షియల్ని ఇంకా 50% అచీవ్ చేస్తాను అనుకుంటున్నా. సో దేర్ ఆర్ అనదర్ 10 more స్టోర్స్. దీంతోపాటు మీ ఇన్స్పిరేషన్తో ఇలా రీటైల్ కూడా స్టార్ట్ చేయాలి అనే. యూ హ్యావ్ దట్ పాసిబిలిటీ. మీరు ఆ ఎక్స్పర్టైజ్ తీసుకోవచ్చు, అలా ముందుకు తీసుకెళ్తే ఇట్స్ హ్యాస్ వాల్యూమ్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ డూ యూ మేక్ ఇట్ హ్యాపెన్. మనం చాలా మంది చేసేది ఏంటంటే భయపడి ఆగిపోతారు. సరే, ఇంకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా భయపడితే ఎట్లా? మీ ఎక్స్పీరియన్స్ 10-12 ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉండొచ్చారు. అదేండి, అంటే భయం కన్నా ఇప్పుడు ఏంటంటే నేనేమంటానంటే యాక్చువల్లీ భయం కరెక్ట్ వర్డే కాదని చెప్పను. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఆ రియల్ ఎస్టేట్ డీల్ దట్ ఏం జరుగుతుందండి మా అంటే ఒక 6 నెలల ఆదాయం పోద్దామో లేదా సంవత్సరం రోజులు వెనక్కి వెళ్తామేమో, అంతకంటే అంటే మనకి ఉండే మార్జిన్స్ లో ఇప్పుడు తీసుకోలేము. నేను బిజినెస్ లో మార్జిన్స్ లో ఉంటే లేదు మా ఈ అంటే కళ్ళకి కనిపిస్తా. అంటే ఇప్పుడు మీ ఫీల్డ్ గురించి నేను ఎలానే అనుకుంటా. ఎండ్ ఆఫ్ ద డే మా అయితే 20-30 రూపాయలు కూరగాయలే కదా, ఇంకేముంది ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే అనుకుంటాం. కానీ ఎక్కడ ఉంటే బక్కలు అక్కడ ఉంటాయి. షెల్ఫ్ లైఫ్ బ్యాలెన్స్లు, ఫ్రీజర్లు, టెంపరేచర్ కంట్రోల్, ఆపరేషనల్ ఎక్స్పర్టైజు. ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా కూడా అక్కడ తీసి ఐస్ క్రీమ్ అట్లా వేయడమే కదా అంటే లేదు, నాకు తెలుసు. ఎందుకు అంటే నేను చెప్తాను. ఇది నాకు త్రిషేక్ ఫస్ట్ స్టోర్ ఓపెనింగ్ అప్పుడు నాకు ఫౌండర్స్ హావ్ కమ్ ఓపెనింగ్కి, అండ్ నేను ఎక్సైట్మెంట్లోని గ్లాస్ ఎంత ఉంటుంది, 350 ml గ్లాస్. మన మెజర్మెంట్ 300 ml ఇవ్వాలి, దాని తగ్గట్టుగా ఫుడ్ కాస్ట్ క్యాలిక్యులేట్ ఉంది. ఆ గ్లాస్ రిమ్ వరకు రావాలన్నమాట, ఒక సర్కిల్ ఉంటుంది. సో నాకు క్లియర్లీ నాకు ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ ఇచ్చినప్పుడు అంతవరకే తీసుకురావాలి. అండ్ యూ వాజ్ టెల్లింగ్ మీ ఆల్సో, సంపత్ చూసుకో. నేను ఎక్సైట్ కొంచెం ఎక్కువ, ఏం తప్పేంటి, కస్టమర్స్ ఎంజాయ్ చేయాలి కదా, తప్పేంటి, ఇదేంటి. ఒక 6 months తర్వాత కాస్టింగ్లు అన్నీ చూసుకున్నప్పుడు ఆ రిమ్ జస్ట్ 50 ml ఎక్స్ట్రా, బట్ ఆ 50 ml ఎక్స్ట్రా ఇస్ ద ప్రాఫిట్ ఈటింగ్. సో మనం ఏంటి, అరే జనాలకు అలవాటు అయితే వస్తారు కదా, జనాలకు అలవాటు అయితే మళ్ళీ అదే అడుగుతారు. ఇవన్నీ ఇప్పుడు మా దగ్గర చాక్లెట్ సాస్ అని ఒక పంపు పెట్టుంటాం మా ఆర్గానిక్ క్రీమరీ స్టోర్స్లో. నేను అదేంటి అంటే కస్టమర్ని ఎక్సైట్ చేయాలి, చూడంగానే అబ్బాయి ఏదో పంపులో వస్తుంది చాక్లెట్ సాస్ అన్నట్లుగా ఉంటుంది. దెర్ ఈస్ నో వాల్యూమెట్రిక్ అనాలిసిస్. మా వాడు తీసి కప్పులో తీసి ఇట్లా వస్తున్నాడు. నేను అనుకున్న కాస్టింగ్ కాస్త 3x అవుతుంది అది. నేను ఇప్పుడు ఏం చెప్పాలి వెళ్ళి? నాకు మా దాంట్లో ఒక ప్రోడక్ట్ ఉంది, అందరూ అదే తింటారు. అది తింటే నాకు లాసు, అందుకే తింటున్నారు. మీరు ఇప్పుడు లాస్ అన్నారు కాబట్టి మీ స్టోర్కి వెళ్ళి అరే అయితే ఇదే మనం తినాలన్నమాట అని ఫిక్స్ అవుతారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు మీకు ప్లాన్ లేదా బయట ఊరికి వెళ్ళాలనే ప్లాన్ అదర్ దెన్ హైదరాబాద్? ఎస్, అబ్సల్యూట్లీ. సో నా ఏంటంటే దేర్ ఆర్ దీస్ కన్స్ట్రెంట్స్ ఆఫ్ సప్లై చైన్ ఆల్సో. సో ఐ మీన్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇస్ very low. 2 days vegetables, and even the preparation, everything is centralized. So I'll need to have my supply chain sorted. So as of now for Bangalore we have the supply chain sorted. So immediately, but see, well done, what is right wrong ante nenemantarante, as long as there is no regret of going there and starting operations. Ante we've actually started Delhi ఎప్పుడు 2023లో we have done Delhi. Okay through kitchen partners. థర్డ్ పార్టీ కిచెన్ పార్ట్నర్స్. సో మనం క్వాలిటీ అంతా మనం చూసుకుంటాం. ఫిజికల్ అవుట్లెట్ ఆర్ డార్క్ మోడల్? ఇట్ ఇస్ క్లౌడ్ కిచెన్స్. yes యా. సో అగైన్ ఎంత కిచెన్ పార్ట్నర్స్తో అయినా సరే
ఇట్ డెంట్ వర్క్. Did not work at all. వాడికి 2-3 బ్రాండ్స్ ఉన్నాయి, నాది ప్రయారిటీ కాదు. కస్టమర్ కంప్లైంట్స్ వాడికి సంబంధం లేదు. సో అగైన్ వి పుల్డ్ ఇట్ బ్యాక్. అగైన్ నేనేమంటానంటే, సో నా ఈవెన్ విత్ ఆల్ దీస్ లెర్నింగ్స్ వెళ్ళాలంటే సప్లై చైన్ సార్టెడ్ ఉండాలి, అంతా మన ఓన్ ఉండాలి. సో నాకు ఇక్కడ టీమ్ని నేను స్ట్రాంగ్ చేయాలి బాగా. ఈ టీమ్ ఆపరేషనల్ ఎక్స్పర్టైజ్ బిల్డ్ చేయాలి. ఆపరేషనల్ టీమ్ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ బీన్ బిల్డింగ్, ఇట్ ఈస్ గుడ్. నాకు కామీ స్టేజ్ నుంచి స్టార్ట్ అయిన పర్సన్ టుడే ఈజ్ ద సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్. సో అలానే వీ వాంట్ సూపర్ స్టార్స్ టు బి క్రియేటెడ్ విత్ ఇన్ అవర్ పీపుల్. అలా క్రియేట్ అయినప్పుడు ఐ వాంట్ దెమ్ టు గో టు ది అదర్ సిటీ, టేక్ లీడ్ ఆఫ్ దట్ సిటీ. వాట్ సిటీస్ యు ఆర్ టార్గెటింగ్ ఇన్ దట్ వే? అదేంటంటే బెంగళూరు ఇస్ వన్ ఇమీడియట్లీ. తర్వాత పూణే ఇస్ ఆల్సో ఇన్ ద పైప్ లైన్. అక్కడ కూడా వీ హ్యావ్ ఇనఫ్ ఇంటెంట్. అగైన్ అంటే నేనేమంటా అంటే వీఆర్ బిల్డింగ్ ద ఫౌండేషన్. When I say foundation, it's like ఈ అన్ని కంపెనీస్ తోని we have this relationship, we've been associated with them and all, no? So like the Amazon, Deloitte, Cognizant, even Micron avachchu, Verizon avachchu. So they all have their offices in these cities also. So for us it is just like they've been asking us whenever you are ready, we are ready. So deepening the relationship right now and ensuring consistency is there in the operations as well. So once that's there, it is mostly fund allocation and setting up. ఇప్పుడు మీ అప్సెల్లింగ్ గురించి ఆలోచిస్తే, సిన్స్ యు ఆర్ ఇన్ మోర్ ఇన్ టు ద ఐటీ పార్క్స్ విత్ టార్గెటింగ్ ద ఐటీ క్రౌడ్, మీరు బై ప్రోడక్ట్స్ ఎందుకు యాడ్ ఆన్ చేయకూడదు అనే ఐడియా మీకు ఎప్పుడు రాలేదా? లేకపోతే మీరు యూ ఆల్రెడీ వర్కింగ్ బై ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మీకు పెస్తో కానీ ఇట్లాంటి మల్టిపుల్ సాస్లు మీకు ఇన్ హౌస్ చేసుకుంటున్న వెరైటీస్ ఉంటాయి, అలాంటి ఏదన్నా? యా, సో సి డిడ్ వి డూ అంటే వి డిడ్ డూ. ఓకే, మేము ఈ సాసెస్ అన్నది సపరేట్గా సెల్ చేయడానికి ట్రై చేస్తాం. మా సాస్ షెల్ఫ్ లైఫ్ 3 days. ఓకే, సో నాకు ఆ ప్రొడక్ట్ ఇప్పుడు మీరు కొంటారు, స్మాల్ క్వాంటిటీ చేయొచ్చామండి. ఇది ఐ సీ సమ్ బ్రాండ్స్ ఇన్ గోవా యాజ్ వెల్. ఈ పెస్తోలు 1 day షెల్ఫ్ లైఫ్ లో కూడా సూపర్ మార్కెట్ డెలివరీ చేసేవాళ్ళు. అదే అంటున్నానండి, అది డిఫరెంట్ గేమ్. అవునవును, అగ్రీ. సప్లై చైన్ అంతా ఇప్పుడు సూపర్ మార్కెట్స్ కి మళ్ళీ అక్కడ పెట్టి ఆ రిటర్న్ అవన్నీ కన్నా ఇదే సేమ్ ఎంప్లాయీస్ విల్ ప్రాబబ్లీ బై. బట్ ద ఛాలెంజెస్ ఇఫ్ దే ఆర్ బయింగ్ దట్ సాస్ అనుకోండి, ఆ సాస్ క్వాంటిటీ మినిమం వాళ్ళు 1 week. రిటార్డ్ ప్యాకేజింగ్ ఏం వర్కౌట్ చేయలేరా? అదే, సో ఐఎమ్ బీయింగ్ ఫౌండర్ షూస్ లో ఉండి ఆలోచిస్తున్నా, మీకు ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది, సేమ్ క్రౌడ్ నుంచి బిల్డ్ చేస్తారు అంటే, విచ్ వీ సక్సీడెడ్. మేము ప్రౌడ్ ఫార్మర్ అనే ఒక బ్రాండ్ ఉంది మాది. ఓకే, ఇప్పుడు మా ఆర్గానిక్ క్రీమరీ స్టోర్స్ లో మీరు చూస్తే ఒక ర్యాక్ పెట్టేసి దాంట్లో గ్రాసరీ పెట్టుంటాం. అంటే ఎక్కువ వెరైటీలు ఏమి ఉండవు. మేము ఐస్ క్రీమ్ హనీలు, గీలు, అన్రిఫైన్డ్ షుగర్స్. మేము ఐస్ క్రీమ్స్ కి ఏవైతే వీ డోంట్ యూజ్ ఎనీ రిఫైన్డ్ షుగర్. మేము ఐస్ క్రీమ్స్ కి ఏమైతే వాడతామో కోకోనట్ షుగర్, పామ్ షుగర్, దగా మిస్ట్రీ, మీరు చెప్పిన జాగరీ పౌడర్లు ఆల్రెడీ హై షెల్ఫ్ లైఫ్ ప్రొడక్ట్స్. ఎస్ నేను కాదనట్లా, నేను నాది కాపీ చేయమని నేను అట్లా బై ప్రోడక్ట్ యాడ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అర్థమైంది. ఇప్పుడు మీకు మిల్క్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి, ఇప్పుడు చాలా మిల్క్ డైరీలు ఉన్నాయి, వీళ్ళందరూ మిల్క్ డైరీలే, కానీ 80% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ బై ప్రోడక్ట్స్. మిల్క్లో ప్రాఫిట్లే రావు, ఇంకా మైనస్ పెట్టుకొని కూడా మాకు ఆ ప్రైస్లోనే 52 రూపాయల్లోనే మిల్క్ ప్యాకెట్ సేల్ చేయాలని సేల్ చేస్తారు. ఇట్స్ కమోడిటీ. ఎగ్జాక్ట్లీ దాన్ని నేను 150 రూపాయలు పెడతానంటే ఎవరికి ఉండవు. సో బై ప్రోడక్ట్స్ లోనే వీళ్ళు ప్లే చేస్తారు. సో దట్ హ్యాస్ యువర్ అడ్వాంటేజ్ కదా. సో somehow we did not optimize on shelf life of ఇది. But right now technologies was into the next level, I think. So retard గాని ఉన్నాయి, ఫ్రీజ్ డ్రై ఉంది, టెట్రా ప్యాక్ గాని, ఫ్రీజ్ డ్రైడ్ గాని, ఇవన్నీ ఉన్నాయి. yes as of now it is against the brand thesis also, maybe. okay, అంటే very honestly again నేనేమంటానంటే I want to achieve the scale with the current thesis, which is what see, can I leverage, am I profitable? I am profitable. I'm not making losses. yes I'm not making losses because of the distribution channel. మనకు హడావుడు లేదు కానీ ప్రాఫిట్స్ ఉన్నాయి. స్కేల్ కావాలి, స్కేల్తోని అదర్ సిటీస్కి ఎక్స్పెండ్ అవ్వాలి. ఈ అదర్ సిటీస్కి ఎక్స్పెండ్ అవుతున్నప్పుడు, బికాస్ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ అన్ అదర్ FMCG వర్టికల్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్ మసిల్ ఆల్ టుగెదర్. F&B, FMCG. Yes. So, I mean, yes, like probably when we are at a scale as yours, or and see, having said that, the volumes which you move is different, and
At this moment, I think next 3 years, that's not the goal. Okay. Very honestly. I heard that, I mean, I don't know for Farm Bowl or Urban Kisan, you went to Y Combinator as well. Yeah, Urban Kisan. Urban Kisan. Farm Bowl is like a Yes. new baby, Yes, separate yes. entity, Yeah. 2024 నుంచి. But Urban Kisan's journey was Yeah. Y Combinator. ఈ ఫౌండర్ థీసిస్ లో ఉండే వాళ్ళకి Y Combinator అనేది చాలా ఈజీగా తెలుసు, అవగాహన ఉండొచ్చు. ఫర్ ద న్యూ ఆడియన్స్, బడ్డింగ్ జెన్సీకి ఇట్లాంటి వాళ్ళకి అసలు అది ఏంటి అని తెలిసే వాళ్ళ కోసం వాట్స్ యువర్ జర్నీ కొన్ని బ్రీఫ్ గా ఏదైనా చెప్పగలరా? Y So Combinator. Y Combinator is a US based, California based, accelerating startup journey. It's like a program, it's like a course, crash course అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అప్లై చేయాలి, మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు ఒక 1 month 2 months దాకా ఒక కోర్స్ ఉంటుంది. అందులోని బేసికలీ యూఆర్ గివెన్ ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్. అంతెందుకండి, మన సింపుల్ చెప్పాలంటే రీసెంట్లీ నిఖిల్ కామత్ ఫౌండర్ క్రియేట్ కిషోర్ బియానీ. సేమ్ ఇట్ ఇస్ సిమిలర్ కాన్సెప్ట్. ఎస్. సో మన ఇండియాలో ఇలాంటి ఈకో సిస్టమ్ ఇంతకుముందు లేదు. సో Y Combinator వాజ్ ద ఓన్లీ థింగ్. అండ్ Y Combinator I heard it is also starting something for India also, specifically India, Bangalore centric. So But that is more into tech and AI SaaS based format. ఎగ్జాక్ట్లీ. సో Y Combinator తాలూకా గోల్ ఏంటంటే it wants you to build, iterate, fail and then become big, or probably in their thesis they will write you off. Yes. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి. సో it is a concept where it works great for SaaS, it works great for something where మీ ప్రొడక్ట్ ఇది, మీ ఆడియన్స్ గ్లోబల్, అండ్ you want those connections, you want that network and everything. It works for them. నాకు అర్థమైందండి, సింపుల్గా చెప్తానండి. Y Combinatorకి ప్రోడక్ట్ నచ్చితే ఇన్వెస్ట్ చేస్తారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. దానికి కూడా తీసేసు బ్యాక్ అండ్ థింగ్స్ వాళ్ళ క్యూరేటెడ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, దట్ ఈస్ ఫైన్. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే, నాకు అర్థమైంది, నేను చాలా స్టార్టప్స్ ఇవి ఆల్మోస్ట్ 10-12 years జర్నీలో అయితే నువ్వు యూనికాన్ అయ్యేంత స్టేజ్కి వెళ్ళగలిగిన పాసిబిలిటీ ఉండాలి, లేదంటే నువ్వు చచ్చిపోవాలి. అదే. సో వాళ్ళు అలా చెప్పరు, ప్రాసెస్ అలా డిఫైన్ అయ్యి అలానే వాళ్ళే అలా చేసి డబ్బులు పెడతాను నువ్వు చచ్చిపోనరు. Zepto is a Y Combinator company. Yes. So we have many Y Combinator startups which have Razorpay is a Y Combinator company. Yes. So they have become that scale level అని ఇలా అయ్యినవి. సో ఆబ్వియస్లీ ఒక గ్లోబల్ విజన్, ఒక యూనికార్న్ రేంజ్ చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ షిప్ రాకెట్ కానీ, మింత్రా కానీ, మెనీ అండి. దేర్ ఇస్ సో ఇదే Y Combinator లో ఎవ్రీ ఇయర్ ఒక 100 కంపెనీస్ అలా సెలెక్ట్ అవుతాయి. మనకి వినపడేవి ఒక 5 years తర్వాత ఉండే అక్రాస్ ద గ్లోబ్ కదా. మనకి ఇండియాలో ఒక 10-15% ఉంటాయి, ఎన్ని ఉంటాయో తెలియదు. ఎక్సెప్షనల్ కేసు ఉండే వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడే జర్నీ ఫర్ అస్ వాస్ రియలీ ఓవర్వెల్మింగ్. ఎందుకంటే సో దట్స్ వెన్ Urban Kisan has become a US based entity. Urban Kisan Incorporated. So that was the 2020 journey. And Urban Kisan available in US as of now? అదే, it is incorporated in US. India division is Urban Kisan Private Limited. సో దీనివల్ల ఏంటంటే ఒక స్టార్ట్అప్ ఫండ్ రైజింగ్ ఎలా అవుతుంది, ఫండింగ్ ఎలా అవుతుంది, ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారు. దిస్ వాజ్ ద లెర్నింగ్ కర్వ్ విచ్ వాస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ Y Combinator. తెలియని నాలెడ్జ్ అంతా అసలు మనకి ఊహించిన నాలెడ్జ్ అంతా వస్తుంది ఇనిషియల్ టైమ్స్ కాబట్టి. అంటే నేను వైజాగ్లో ఉన్నంత వరకు ఈ హైదరాబాద్లోని ఒక ఇండియన్ మెట్రోలో మనకు బిజినెస్ ఎలా అవుతుంది అన్నది ఐడియా లేదు. దట్ వాజ్ ద వరల్డ్. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక ఇక్కడ కూడా కొంచెం వరకు చూసుకుంటే ఓకే, ఇది బిజినెస్. మనకి బిజినెస్ అంటే స్కేల్, బిజినెస్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మన Tier 2 సిటీలో ఎలా ఉంటుంది, ఒకసారి ఓ బిజినెస్ స్కేల్కి రీచ్ అయిందంటే సిటీలో అందరికీ మీరు తెలుసు. హైదరాబాద్ లాంటి సిటీలో బిజినెస్ చేయడం, సక్సెస్ఫుల్గా చేయడం, గుడ్ థింగ్ ఏంటంటే, గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ అంటే బ్యాడ్ థింగ్ ఫేమ్ కావాలనుకున్న వాళ్ళకి, గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత పీకేసినా మీరు అందరూ తెలిసిన అవసరం లేదు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. రియల్లీ ఐ మీన్ ఇనిషియల్ ఫేజెస్లో మనం అలా ఆలోచించాం కానీ అబ్బా మనకు తెలియాలి చూడాలి అనుకుంటాం కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తెలియకపోవడమే మేలు అని అనుకుంటాం ఓవరాల్గా. ఎస్. అదర్ దాన్ దట్ ఇప్పుడు నేను విన్న దాంట్లో మీరు ఒక 2 stores మాత్రమే స్విగ్గీ, జొమాటో ఆర్ ఎనీ అగ్రిగేటర్ మీరు ఎంటర్టైన్ చేస్తున్నట్లు ఉంది. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అగ్రిగేటర్ బిజినెస్ మోడల్, వెదర్ ఇట్స్ ప్రాఫిట్స్ ఆర్ ఇట్ విల్ బ్లీడ్ యూ? సో దీనికి ఐ హ్యావ్ అ వెరీ క్లారిటీ ఐడియా. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అగ్రిగేటర్ ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ తీసుకోండి.
వాళ్ళు ఏ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్లో ఉన్నారు, ఆర్ వాట్ ఈస్ దర్ కరెంట్ ఈ ఇయర్ థీసిస్. వాట్ ఎవర్ ఈస్ దర్ లాస్ట్ ఇయర్ థీసిస్ ఇస్ నాట్ రిలవెంట్. సో వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు బి దర్ 6 months later థీసిస్ ఇట్స్ నాట్ రిలవెంట్. సో వాళ్ళు ఈ మంత్ ఈ ఇయర్ వాళ్ళ గోల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో తాలూకా లాస్ట్ ఇయర్ గోల్ ఏంటంటే 15-20 minutes డెలివరీ చేయగలగాలి. ఓకే, క్విక్ కామర్స్ వే వస్తున్నప్పుడు ఈవెన్ ఫుడ్ కూడా మనకి అదే ఇంటెన్సిటీతోని పీపుల్ ఆర్ వర్కింగ్. సో వాళ్ళ థీసిస్లో మీరు సిట్ అవుతున్నారు అంటే యూ కెన్ ఆల్వేస్ రైట్ దేర్ వే. 2020లోనే హెల్త్ హబ్ క్రియేట్ అయింది. అప్పుడు వాళ్ళ థీసిస్ ఏంటి అంటే టు క్యూరేట్, బికాస్ కోవిడ్ అవేర్నెస్ పెరిగింది. అప్పుడు నా థీసిస్ వాళ్ళ థీసిస్తో బాగా సిట్ అయింది. దెన్ వీ ఎక్స్పాండెడ్ విత్ స్విగ్గీ. సో ఈరోజు నా హెల్త్ మోడ్ ఇన్ జొమాటో am I happy with how it is? అంటే బికాస్ లైక్ ఐ టోల్డ్ యూ KFC is also there in health mode. yes. KFC పాప్కార్న్ ఉంది బై ద వే. సో ఇప్పుడు ఇందులోనే ఏంటంటే లైక్ ఈవెన్ ద ఫేమస్ బిర్యానీ ప్లేస్ కూడా ఉంది, ఇంత ప్రోటీన్ అని చెప్తున్నారు. సో ఇదేంటంటే వెన్ ఇట్ ఈస్ డైల్యూటెడ్ ఇట్ మే నాట్ సూట్ యువర్ థీసిస్. సో నేనేమంటా అంటే దే ఆల్రెడీ ఈ వీళ్ళకి ఏంటంటే కొన్ని థీసిస్ ఉంటాయి. నేను నా ఈ గోల్, ఈ 6 monthsకి గోల్, అది మీకు సూట్ అవుతుందంటే గో విత్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, జస్ట్ నాకు అవేర్నెస్ జనాలు తెలుస్తుంది, నేను స్విగ్గీ జొమాటోలో ఇంత సేల్ చేయడం వల్ల నాకు ఇంత సస్టైన్డ్ బిజినెస్ ఉంటుంది అని మీరు బిలీవ్ చేస్తే మాత్రం దాంట్లో వెళ్ళొద్దు. ఎందుకు అంటే ఒక యాప్లోని UI change it takes for you to go from whatever revenue to zero. Yes. Because it is like a vicious cycle. వాళ్ళు ఇప్పుడు IPL స్టార్ట్ అవుతుంది. సో మీరు స్విగ్గీ జొమాటోలో బాగా చేయాలంటే IPLలో పార్టిసిపేట్ చేయాలి, IPL ఆఫర్స్లో పార్టిసిపేట్ చేయాలి, IPL క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేయాలి. సో అలానే ఏదో ఒకటి వస్తుంది, ఏదో పుష్ జరుగుతూనే ఉంటుంది. సో మన స్క్రీన్ సైజ్ అంతే 8 inches. ఆ 8 inchesలోని మీ రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా ఎక్కువ. దాంట్లోని మీరు కనబడడానికి మీరు ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు మీకు వర్తా, గో హెడ్. ఆ ఖర్చు పెట్టడం వల్ల ఇంత రెవెన్యూ వస్తుంది, రేపు నేను ఖర్చు తీసేస్తే మళ్ళీ ఆ రెవెన్యూ నాకు కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ అ మిత్. కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ అదే అంతే కదా, మళ్ళీ అది రిటెన్షన్ జరగదు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఎక్వైర్ చేస్తారు త్రూ అగ్రిగేట్, బై 1 get 1. ఓకే, మీరు ఎక్వైర్ చేసిన కస్టమర్ బై 1 get 1తోని వాడి ఫీలింగ్ ఏంటి, మీరు 150 rupees ప్రొడక్ట్ అమ్మినా నాకు 75కే వచ్చింది అనుకుంటా. సో నెక్స్ట్ టైం మీరు ఆఫర్ తీసేస్తే నాకు 150 rupees నేను కొనలేదు కదా ఫస్ట్ ప్లేస్లో. సో నాకు మళ్ళీ అది కొనడానికి అన్లెస్ ఆర్ అంటిల్ ఇట్ ఈస్ అంటే ఇంకెప్పటికీ వీడు ఆఫర్ పెట్టడరా అంటే కానీ చూస్తారు కస్టమర్స్ కూడా. ఒక 1 week ఆఫర్ లేదా వెయిట్ చేద్దాం, ఓ 10 days లేదా వెయిట్ చేద్దాం, ఎప్పటికీ లేదా దాని ప్రొడక్ట్ నా క్రేవింగ్ ఆర్ డిమాండ్ అంత ఉంటే వెళ్దాం, లేదంటే ఐ వెయిట్ ఫర్ దట్ ఆఫర్ అగైన్. ఐ మీన్ ఇది నా సిమిలర్, అంటే ఏ ఫౌండర్కైనా ఏ బ్రాండ్కైనా అలానే ఉంటుంది. మేము ఐ బిలీవ్ ఇన్ కస్టమర్కి వాల్యూ ఎడిషన్ ఇవ్వాలి కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రోడక్ట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీ అని నేను నమ్ముతాను. అంటే ఇప్పుడు నేను రూపీలో తగ్గించినంత మాత్రాన నా క్వాలిటీ అలానే మెయింటైన్ చేస్తున్నానంటే అబద్ధమే అవుతుంది. అది మీకు ఈ విషయం నేను చెప్పలేదు, మీ కాన్సెప్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన ఈ మాల్స్లోని వి డిడ్ అ పైలట్ పే పర్ గ్రామ్. ఓకే, నిజంగానే ఓకే, నిజంగా మీకు హెల్ప్ అయింది అనిపించిందా? సో ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. ఫుడ్ కాస్ట్ ఇదంతా పక్కన పెడితే అది కాదు, ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. వై ఇట్ ఈస్ హెల్పింగ్ అంటే ఇంతకుముందు నా బౌల్స్ అన్నవి కార్పొరేట్స్ లో ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ మెనూ, ఫిక్స్డ్ ప్రైజెస్, ఐ కాంట్ డూ చేంజెస్ దర్. మాల్స్ లో నాకు కన్వీనియన్స్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఒక్కొక్క కన్జ్యూమర్ ఒక్కొక్క బిహేవియర్. నాకు ఈరోజు నేను ఎక్కువ ప్రోటీన్ కావాలి, సో బై డిఫాల్ట్ వాళ్ళకి ఆ చాయిస్ ఉన్నప్పుడు ఎక్కువ వేసుకుంటారు. ఆ కస్టమైజేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. నేను అదే చెప్తాను చాలా మందికి, ఎందుకు ఇలా చేశారంటే ఇప్పుడు నేనేది కొత్తగా స్టార్ట్ చేసింది కదరా బాబు, వెస్టర్న్ కంట్రీస్ లో ఐస్ క్రీమ్ ఫార్మాట్ ఆర్ జెలాటోస్ ఫార్మాట్స్ లో ఉన్న ఫార్మాటే ఇది. ఇబాకోలో కూడా బట్ ఇది లిటిల్ కాస్ట్లీయర్ దాన్ ఆర్గానిక్ క్రీమరీ. ఓకే, బట్ నేనేం చెప్తానంటే నేను 12-13 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాను.
అందరూ చేసేది ఏంటంటే ఒక 20-30 ఫ్లేవర్లు తీసుకుంటారు, ఒక 10-15 టాపింగ్స్ తీసుకుంటారు, దాన్నే క్యూరేట్ చేసి రకరకాల పేర్లు పెట్టి ఎవరికి కావాల్సిన ఇంగ్లీష్, ఎవరికి కావాల్సిన తెలుగు లాంగ్వేజ్ల పేర్లు పెట్టుకొని ఒక 300-200 రకాల మెన్యూ చేస్తారు, 5 పేజీలు 6 పేజీల బుక్. ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్లో DIY ఫార్మాట్ ఒకటి పెడతాడు కస్టమర్ కోసం. ఇదే ఎక్కువ సెల్లింగ్ ఉంటుంది. మీకు స్టోన్ ఫార్మాట్లో ఉన్న ఒక బ్రాండ్కి కూడా ఇదే ఎక్కువ నడుస్తుంది. మరి కస్టమర్ ఏది చూస్ చేసుకున్నాడు, మరి 5 పేజీలు పెట్టడం దేనికి? వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేసి టైం బ్లీడ్ చేయడం తప్ప. అందుకనే 3 కప్ సైజెస్ ఇచ్చాం మేము, నీకు ఏం కావాలో అది వేసుకో, ఏ టాపింగ్స్ కావాలో చేసుకో, క్యూరేట్ యువర్ ఓన్ సండే. అలా క్యూరేట్ చేసాం, విచ్ గాట్ ఎక్సెల్డ్ ఇన్ ద మార్కెట్. నైస్. యా, లేదు. సో మనకు కూడా అది ఎలా హెల్ప్ అవుతుందంటే మాల్స్ లో మనకి మనం బై ద వే మీ పేపర్ గ్రామ్ కాస్ట్ ఎంత? మీది 1 రూపీ, నాది 0.75. అంటే మాది మై నట్స్ అన్ని ఎక్కువ ఉంటాయి కదా, తక్కువ. ఎనీవేస్, అంటే దానికి ఏంటంటే ద క్వాంటిటీస్ ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు నా పర్ మీల్ తీసుకుంటే 400-500 గ్రామ్స్. సో ఈ 400-500 గ్రామ్స్ కి పీపుల్ చూసుకుంటున్నప్పుడు 0.75 ఏంటంటే ముందు ప్రైస్ కి వస్తుంది, అందుకు అలా పెట్టాం. బట్ 1 రూపీకి పెట్టుకుంటే మనకు ఎక్కువ మిగులుతుంది. బట్ అది మీకు మీల్ ప్రైసింగ్ చాలా హెవీ అయిపోద్ది కదా అప్పుడు 1 రూపీ పెడితే మీకు. ఎగ్జాక్ట్లీ, అదే ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ. బట్ దిస్ ఇస్ ఆల్సో హెల్పింగ్. అంటే కస్టమర్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఓకే నాకు ఇది ఎక్స్ట్రా వే. ముందు ఏంటంటే మా టీమ్ కూడా ఇది ఎక్స్ట్రా అంటే బాధపడుతుంది సార్, ఇప్పుడు ఆనందంగా. ఇప్పుడు మనం మీకున్న ఎక్స్పీరియన్స్లో కానీ నాకున్న ఎక్స్పీరియన్స్లో కానీ F&B నుంచి కాకుండా బేసిక్ కొత్తగా బడ్డింగ్ వచ్చే వాళ్ళకి మనం ఎంతో కొంత వాల్యూ ఎడిషన్ చేయాలి అనుకుంటే లెట్స్ టాక్ అబౌట్ 1-2 కేస్ స్టడీల గురించి మాట్లాడదాం. ఇండియాలో హోల్ ట్రూత్ అని, మినిమలిస్ట్ అని ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో. వాళ్ళు ఇంగ్రీడియంట్ స్టోరీని ఎక్కువగా పుష్ చేస్తూ ఫ్రంట్ ఫేస్లో పొజిషన్ చేస్తూ తీసుకొని వచ్చి సక్సెస్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళనే కాపీ చేసి రకరకాల కేటగిరీస్లో ఇలానే ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుతూ ఫెయిల్ అయిన బ్రాండ్స్ కూడా ఉన్నారు. అసలు వాళ్ళు సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి? ఫండ్ అంటారా, లేదంటే ఆ కన్విక్షన్ బై ద ఫౌండర్ అంటారా, లేదు ఇనిషియల్ పీనీర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆ మినిమల్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అలా వచ్చి అడ్వాంటేజ్ వచ్చిందా? ఏమంటారు మీకున్న ఐడియా అండ్ ఎక్స్పీరియన్స్లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 బ్రాండ్స్ నేను వెరీ క్లోజ్లీ చూసిన బ్రాండ్స్. అంటే ఆల్మోస్ట్ మనం ఈ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ అదే టైంలోని విత్ ఆల్మోస్ట్ నో రెవెన్యూ ఆర్ వాళ్ళ ఫస్ట్ వీడియో లాంచ్ స్టేజ్ నుంచి చూస్తున్న బ్రాండ్స్ అనమాట. అండ్ ఇది నా ఈవెన్ మై కొలీగ్స్తోని వీళ్ళందరితో కూడా నేను డిస్కస్ చేసేవాడిని. అరే ఐఎమ్ సో హ్యాపీ. ఇది చాలామంది కనెక్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే హోల్ ట్రూత్ మీరు ప్యాకేజింగ్ చూస్తే ఇంత భారతం రాస్తారు. ఇట్ ఈస్ వెరీ న్యూ. అంటే నా కొలీగ్స్ కూడా చాలా మంది ఏమన్నారంటే ఇది ఎవడు వింటాడు, ఇప్పుడు అంతా కట్ షార్ట్ ఇలా ఉండాలి, క్రిస్ప్ ఉండాలి. సో మీరు చెప్పినట్టు ఇంగ్రీడియంట్ వాల్యూ. సో ఇదంతా నేనేమంటానంటే ఒక థీసిస్ అండి. అంటే ఒక ఫౌండర్ తాలూకా కన్విక్షన్, ఒక థీసిస్. హోల్ ట్రూత్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అతను హీ హ్యాస్ కమ్ విత్ హిందుస్థాన్ యూనిలివర్ ఎక్స్పీరియన్స్. అతను ఆ హిందుస్థాన్ యూనిలివర్లోని ఎన్నో ఇయర్స్ పనిచేసి తను బయటకు వచ్చి ఈ ఇండస్ట్రీని నేను పట్టుకుంటాను, ఈ ఇండస్ట్రీలోని తనేంటి మళ్ళీ కొన్ని బ్రాండ్స్ లైక్ అగైన్ రీసెంట్లీ కాస్మిక్స్ గాట్ ఎక్వైర్డ్ ఎట్ 100 crore రెవెన్యూ ఫర్ 500 crores. జనరల్గా ఒక 100 crore బ్రాండ్ క్రియేట్ చేసి యూ గెటింగ్ 500 crore ఎగ్జిట్ ఇస్ నార్మల్. యోగా బార్ అలానే డిఫరెంట్ స్టోరీ అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ITC ఒకటి, HUL ఒకటి, మ్యారికో ఒకటి, డాబర్ ఒకటి, దే ఆర్ ఇన్ వాట్ యు కాల్డ్ ఎక్విజిషన్ స్ప్రింట్లో ఉన్నారు వాళ్ళు. అంటే అది ఎప్పటి నుంచో అలానే అవుతుందండి. మనకి ఇప్పుడు ఇవి ఏంటంటే మనం చూస్తున్న బ్రాండ్స్ మనకి ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు లైక్ మ్యారికో బాట్ బియర్డో, ద మ్యాన్ కంపెనీ ఇస్ బాట్ బై ఇమామి. అలానే సో బాట్ బై హిందుస్థాన్. బ్రాండ్స్కి ఏంటంటే లైక్ యోగా బార్ హ్యాస్ బిన్ బాట్ బై, అలానే టాటా హ్యాస్ బాట్ సోల్ఫుల్. సో ఇలాగా దీస్ బ్రాండ్స్ ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఎక్వైర్ అవ్వడం ఎట్ 500 crore రెవెన్యూ, 500 crore valuation with a 100 crore revenue has been a norm. So as a founder నా గోల్ ఏంటి అన్నది క్లియర్గా ఉండాలి. నేను ఒక ఇంత వాల్యూకి నేను ఎగ్జిట్ అవుతాను అని క్రియేట్ చేసుకుంటే దెన్ దట్ ఈస్ వన్ ట్రెజెక్టరీ. బట్ హోల్ ట్రూత్ అన్నది అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే
వాళ్ళకి దేర్ గోల్ ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ టు గో టు IPO విత్ జస్ట్ ద హోల్ ట్రూత్. ఓకే. సో వాళ్ళు దేర్ బిజినెస్ మోడలింగ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అలానే చేసుకున్నారు. అంటే వాళ్ళు ఇన్ హౌస్ మీడియా ల్యాబ్స్, వాళ్ళ కంటెంట్ రాసే వాళ్ళు జర్నలిస్ట్, వాళ్ళ ద ఫౌండర్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద ఫ్రంట్. అండ్ ఈవెన్ ప్రతి ప్రోడక్ట్లో కూడా చెప్తారు. ఈవెన్ హోల్ ట్రూత్ కూడా స్టార్టింగ్ క్రియేట్ చేసినప్పుడు ఈ హెల్దీ కాన్సెప్ట్లోని రైట్ చేశారు. బట్ ఇప్పుడు దే ఆర్ ఆల్సో స్ట్రగ్లింగ్ లాట్ టు కన్వే సేయింగ్ దట్ నేను ఓన్లీ హెల్దీయే కాదు, నేను ట్రూత్ కంపెనీ, నేను ఏదంటే అది నిజంగా చెప్తాను. సరే ఇందులో షుగర్ ఉందని చెప్తాను, కాకపోతే నేను ట్రూత్ కంపెనీ అని చెప్తున్నారు. సో మీరు చెప్పినట్టు ఇంగ్రీడియంట్స్ ఫోకస్డ్. ఇదేంటంటే వీళ్ళు ఇన్నోవేటర్స్ అనడం కన్నా వీళ్ళు ఏం చేశారంటే ఎగ్జిక్యూషన్లో పర్ఫెక్ట్గా చేశారు. ఆర్డినరీలానే మెనూ లిస్ట్ చేశారు, బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లోనే ద మోహిత్ ఇంతకుముందు ఆల్రెడీ ఒక స్కిన్ కేర్ జర్నీ ఉండింది ఒక 1-2 years. దాని తర్వాత పట్టుకున్నారు, దానికి కావాల్సిన ఫ్యాక్టరీ సెటప్ చేసుకున్నారు. స్కిన్ ఇన్ ద గేమ్, ఫస్ట్ నుంచి స్కిన్ ఇన్ ద గేమ్ అంత హార్డ్గా ఉంటే వాళ్ళు అంత లాంగ్ టర్మ్ జర్నీని చూడగలుగుతున్నారు. ఈవెన్ మినిమలిస్ట్ ఇప్పుడు ఎగ్జిట్ అయినా సరే, ఎగ్జిట్ ఏ వాల్యూ 2,700 crores ఎగ్జిట్. అంటే అసలు కంపారిజన్ లేదు అది. అంటే ఇప్పుడు సిమిలర్ అంతెందుకు, నిన్నగా మొన్న మన హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ రెజినాల్డ్ అని ఒక మెన్ అది దే అక్వైర్డ్ బై డర్మాకో కంపెనీ. సో హోల్ ట్రూత్ అలానే ఇప్పుడు ఈవెన్ వాళ్ళు ఈ కిడ్స్ రేంజ్లో న్యూట్రిషన్కి వస్తున్నారు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ వాళ్ళు ఏ రేంజెస్లోకి వస్తున్నారు అన్నది. ఎందుకంటే ఒక లెగసీ ప్లేయర్స్ ఏదైతే మార్కెట్లోని చేస్తున్నారో వీళ్ళు చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడు పాసిబుల్? మీకు ఆ డిస్ట్రిబ్యూషన్ మజిల్ ఉందంటేనే పాసిబుల్. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే FMCG ప్రోడక్ట్ ఒక రేంజ్కి వెళ్ళడం వరకు ఆన్లైన్ వర్క్ అవుతుంది. ఒక రేంజ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ దట్ ఈస్ ద రీజన్. ఇంకో కేస్ స్టడీ మాట్లాడితే మనం ఇప్పుడు అగ్రిగేటర్స్ లైక్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, బిగ్ బాస్కెట్ కానీ, జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, ఇన్స్టామార్ట్ కానీ, దే ఆర్ క్రియేటింగ్ దేర్ ఓన్ బ్రాండ్స్. ఇప్పుడు నాయిస్ స్విగ్గీ చేసింది, అంతకుముందు మీ ఫార్మాట్ లో కూడా బౌల్ కంపెనీ స్టార్ట్ చేసింది స్విగ్గీ. అంతకుముందు క్లౌడ్ ఐ మీన్ బిఫోర్ కోవిడ్ జొమాటో స్టార్టింగ్ రిచువల్ ప్రోటీన్ బేస్డ్ ఫార్మాట్ ఒకటి స్టార్ట్ చేయాలని. అంటే ఈ మెట్రిక్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, కస్టమర్ డేటా ఉంది, హౌ దే ఆర్ పుల్లింగ్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు చాలామంది ఈ నాయిస్ లాంటి బ్రాండ్స్కి, ఈ డైలీ హ్యాబిట్స్ లాంటి బ్రాండ్స్ ఏదైతే జెప్టోలు, బ్లింకిట్ ఓన్ చేసుకున్న బ్రాండ్స్కి ప్రోడక్ట్ సప్లై చేయడం కోసంగా కంపెనీలు క్రియేట్ చేస్తున్నాయి కూడా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఫ్రూటోహాలిక్ అనే బ్రాండ్ ఉంది హైదరాబాద్. దేర్ మేజర్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ B2B. కరెక్ట్, అవును. దాని తర్వాత ఫండ్ రైజ్ చేసి దే కేమ్ ఇన్ టు B2C. రైట్, ఫస్ట్ నుంచి B2B వాళ్ళు ఉండింది. సో ఐ బిలీవ్ ఇన్ ఆపర్చునిటీ ఈజ్ నెవర్ స్మాలర్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్. అదేనండి, అంటే ఒక కంపెనీ ప్రతిసారి దేర్ ఇస్ దిస్ 3 journeys, 0 to 1, 1 to 10, 10 to 100. మన 0 to 1 ఏంటంటే 2 to 3 crores per annum రెవెన్యూ వరకు ఐ వుడ్ లే ఇట్ ఇస్ 0 to 1. అగ్రీ. ఒక 20 crores 2 to 20 crores జర్నీ ఇస్ 1 to 10. ఒక 1 to 10 to 100 ఇస్ ద 20 crores అబోవ్ జర్నీ. ఇంకా 20 crores అబోవ్ మీరు 100 crores రీచ్ అయితే ఆల్మోస్ట్ మీరు ఒక 500,000 crore వాల్యూ కంపెనీ క్రియేట్ చేసినట్టు. ఇన్వెస్టర్ కానీ, కస్టమర్ కానీ, వెల్ విషర్ కానీ, ఎనిమీ కానీ అందరూ మనల్ని చూసే కోణం మారుతుంది. అదేలేండి, అంటే అదొకటి. సెకండ్, మనం బిజినెస్లో దిగుతున్నప్పుడు మన గోల్ ఏంటి, మనం దేనికోసం వచ్చాం. సో చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అ పర్సనలీ ఐ ఎంజాయ్ ద 0 to 1 జర్నీ. ఐ ఆమ్ లెర్నింగ్ ద 1 to 10 జర్నీ. 10 to 100 journey, am I the right person? I've never experienced. So can I take my company until 100 crore? Yes. Can I make my company 1,000 crore? I don't know. Ante I don't have that relevant experience. So our time ki relevant people should join the team. And then you will probably go in that journey. Your goal is to actually vision మీద ఫోకస్ చేసుకుంటూ టీమ్ని డ్రైవ్ చేయడం. అలాంటి పీపుల్ ఉండాలి. బట్ సో ఈచ్ ఫౌండర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈ సప్లై చేస్తున్నా, B2B చేస్తున్నా, ఏం చేస్తున్నా, నేనేమంటా అంటే ఈ క్లారిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ క్లారిటీ నాకు కూడా లేదు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అండ్
ఆ క్లారిటీ తెచ్చుకోవడం ఇంపార్టెంట్, ఆ క్లారిటీ తీసుకురావడానికి రైట్ అడ్వైజర్స్తో ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పింది నాకు చూస్తుంటే నేను రీసెంట్ అంటే ఒక 7-8 months బ్యాక్ ఒక డెట్ రైజ్ చేయడానికి నోన్ పీపుల్ దగ్గరికి వెళ్ళాను. ఈజ్ అన్ వెరీ వాస్ట్, అంటే ఇట్స్ అన్ అడ్వకేట్, అటార్నీ జనరల్. హీ హాజ్ రఫ్లీ 100+ అసిస్టెంట్స్ ఇన్ హిస్ ఆఫీస్. ఓకే, ఆ కోర్టులో ఉన్న పుస్తకాలు కన్నా ఇలా ఆఫీస్లో ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. ఇట్లా ఆల్మోస్ట్ 1-2 hours కూర్చొని మాట్లాడుతున్నాం, డెట్ గురించి మాట్లాడాం, క్రాక్డ్ ఇట్ అండ్ అయిపోయింది, జరుగుతుంది. బిజినెస్ ఇన్పుట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. నేను రెవెన్యూ నెంబర్స్ అన్నీ కూడా చెప్పాను. ద సేమ్ థింగ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ లైన్ నెంబర్ 2లో ఉన్నావు నువ్వు, ఇప్పుడు లైన్ నెంబర్ 3కి వెళ్ళాలి. నువ్వు ఇలాంటి నాలెడ్జ్ అండ్ థాట్ ప్రాసెస్తో నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళలేవు. జస్ట్ సింపుల్ ఐడియా చెప్తాను నీకు డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో నిన్నగాక మొన్న వచ్చిన 4-5 బ్రాండ్స్తో FMCG ఫార్మాట్లో పనిచేసిన ఎవరైనా ఎంప్లాయీస్తో నువ్వు మాట్లాడితే వాళ్ళ టార్గెట్స్, వాళ్ళ రెవెన్యూస్, వాళ్ళ నెంబర్స్ మహా అయితే 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్ల దగ్గర ఉంటాయి. అదే HUL దగ్గర, హిందుస్థాన్ యూనిలివర్, ITC వాళ్ళ దగ్గర నువ్వు ఎంప్లాయీస్గా వచ్చిన డైరెక్టర్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ కెపెక్స్ ఆర్ ఇన్వెంటరీ ఆర్ రెవెన్యూ టార్గెట్స్, నెంబర్స్ అన్నీ 100, 200, 500, 1000 దగ్గర ఉంటాయి. సో హ్యాండ్లింగ్ కెపాసిటీ వాజ్ వెరీ హ్యూజ్. ఈడు 70-80 kgs మనిషి, ఈడు 70-80 kgs మనిషి, ఈడికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇతనికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ చూసే కోణం వేరు, చూసే అండర్స్టాండింగ్ వేరు. యూ నీడ్ టు హైర్ దిస్ ఫెలో, నాట్ దిస్ ఫెలో ఫ్రమ్ గోయింగ్ ఆన్ అని చెప్పి ఒక గంట సేపు క్లాస్ బిగాడు. ఇట్స్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ వైల్ యు ఆర్ స్కేలింగ్. నువ్వే కష్టపడ్డావు, కానీ నువ్వు ఆలోచన విధానం నువ్వు పెరిగేటప్పుడు అలానే నువ్వు డిఫరెన్షియేట్ చేసుకోవాలి అని మీరు చెప్పేది 100% అది అలానే సింక్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీ ఫోకస్ మీరు D2C అదే అమెజాన్ లో కానీ, మీరు జెప్టోలో కానీ, క్యూకామ్ లోనే వెళ్దాం అనుకున్నారు అనుకోండి, మళ్ళీ మీకు వాళ్ళ ఎవరితో సంబంధం లేదు, ఎందుకంటే ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఇది ఎవ్రీడే లెర్నింగ్ జర్నీ. సో ఇందులోని న్యూ ఏజ్ పీపుల్, ఇప్పుడే ఫ్రెష్ గ్రాడ్స్, నేను ఇది పీకాలనుకుంటున్నాను, ఈరోజు ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, స్ట్రైవ్ అవుతారు. బట్ మీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్లైన్ రెగ్యులర్ ఇదంటప్పుడు ఆ ఇండస్ట్రీ వాళ్ళే ఉండాలి, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ మాట వింటారు. ఇట్స్ లైక్ ఫిక్స్డ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ మన గ్రోత్ ఆస్పెక్ట్స్, బిజినెస్, ఐ బిలీవ్ ఇన్ AI మార్కెట్లో చాలా బ్రాండ్స్కి, చాలా కంపెనీలకి, చాలా ప్రోడక్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. బట్ F&Bలో చాలా తక్కువ చేస్తుందని నేను నమ్ముతాను. వాట్ డూ యూ సే, వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఓకే, సో దేర్ ఇస్ రీసెంట్లీ ఆంథ్రోపిక్ వాళ్ళు ఒక పబ్లిష్ చేశారు ఒక ఆర్టికల్. సో దేర్ ఇస్ అ చార్ట్ విచ్ ఆంథ్రోపిక్ హ్యాస్ రిలీజ్డ్. AI తాలూకు పొటెన్షియల్ ఏంటి, ఏఐని ఎవరు ఎంతవరకు వాడుకుంటున్నారు డిఫరెంట్ సెగ్మెంట్స్లో. ఆ సర్కిల్ స్పెక్ట్రమ్లో ఆఫీస్ అండ్ అడ్మిన్ ఉంది, బిజినెస్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, హెల్త్ ఉంది, టెక్ ఉంది, SaaS ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, డిఫరెంట్ అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, ఇలాంటివన్నీ. ద థింగ్ ఇస్, ఐ మీన్ ఇది మనం ఇప్పుడు కూర్చుంటున్నాం కాబట్టి F&Bకి ప్రాబబ్లీ ఎన్ని బొక్కలు ఉన్నదో ఓన్లీ ఫ్యూచర్లో కొంచెం ద పాజిటివ్ థింగ్ కనబడింది ఏంటంటే, F&Bలో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, మన ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఆర్ దీస్ థింగ్స్ అండ్ ఇలాంటి వాటిల్లోని AI చాలా తక్కువ రిలవెంట్ ఆర్ తక్కువ ఫ్యూచర్లో కూడా అప్లికబుల్ అవుతుంది. బట్ ఏ టాస్క్లోని AI మొత్తం స్వీప్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్, అంటే కేపబిలిటీ ఉంది, జనాలు వాడుతున్నారా లేదా అనేది తర్వాత. బట్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆఫీస్ అండ్ అడ్మిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇక్కడ AI అన్నది, ఏజెంట్స్ అన్నది బాగా క్రియేట్ అయ్యి అవుతాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ వుడ్ సే, మన F&Bలోని ఫుడ్ కుక్ చేయడం ద ఆర్ట్ ఉంటుంది. జనాలు కన్జ్యూమ్ చేసే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. మీ కన్జంప్షన్ ఎంత పెరుగుతుందండి, ఇండియన్ మన 3.5 trillion నుంచి విల్ బి హెడింగ్ టువర్డ్స్ $5 trillion ఎకానమీ. అండ్ ఇదంతా కొత్త కన్జంప్షన్. అండ్ ఇంత కొత్త కన్జంప్షన్ వస్తున్నప్పుడు ఎస్పెషల్లీ డిస్క్రిషనరీ ఇన్కమ్, అంటే మన ఎవరి పర్సనల్ చాయిస్, ఒక 4 ఫ్యామిలీలోని ఒక్కొక్కరు ఒక్కొక్క చాయిసెస్ ఉంటాయి, ఎవరికి నచ్చింది. సింపుల్ బాత్రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంతకుముందు ఒకటే షాంపూ అందరూ వాడేవారు, ఇప్పుడు పెద్ద ర్యాక్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అదే సేమ్ బాత్రూమ్ లో. సో ఇలా డిస్క్రిషనరీ చాయిసెస్ అన్నది ఎంత పెరుగుతున్నప్పుడు ద కన్సంప్షన్ అంత పెరుగుతుంది. బట్
నేను పర్సనలీ ఏఐని ఎలా ఎంజాయ్ చేస్తున్నానంటే, ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ F&Bకి మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఇంతకుముందు నేను ఈ ఎక్సెల్ షీట్స్ ఇవన్నీ వేసి ఫస్ట్ నుంచి నాకు మై ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఆన్ మార్కెటింగ్, సేల్స్, ఇదంతా. ఈ అడ్మిన్ వర్క్స్ ఇవన్నీ నాకు కొంచెం బోరింగ్ అనిపిస్తాయి వెరీ పర్సనలీ. ఐ మీన్ సో ఐ బిన్ డిపెండింగ్ ఆన్ మై టీమ్స్. సో ఇంతకుముందు నన్ను హేళన చేసేవాళ్ళు కూడా ఎవరు మా కొన్ని మంది ఉండేవాళ్ళు అంటే, సో అదే బేసిక్స్ రాదా ఇదంతా. ఇప్పుడు నేను ఏంటంటే నేను HTML పైథాన్ కోడ్ రాస్తున్నాను, నేను డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తున్నాను, జస్ట్ డేటా ఇన్పుట్ తీసుకొని నేను ఏజెంట్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇదంతా నాకు ఏం తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. సో నేను ఈ రోజు లైక్ లిటరలీ ఐ మీన్ ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. ఐఎమ్ క్రియేటింగ్ పవర్ BI లాంటి డాష్ బోర్డ్స్. ఇంతకుముందు మాకు ఒక టీం ఉండేది హూ యూస్ టు వర్క్ ఆన్ దిస్ సపరేట్లీ. నాకు ఇప్పుడు అవన్నీ నేను చేసుకుంటున్నా, సో నాకు డిపెండెన్సీ లేదు. అండ్ సెకండ్, నా టీం అందరికీ నేను గైడ్ చేయడానికి నేను రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. దాంతోపాటు ఫర్ మీ ఆల్సో ఐ వాంట్ నా టీంకి కూడా వీక్లీ మీటింగ్స్ పెట్టి ఇవన్నీ వాళ్ళకి నేను నేర్పించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ నేర్చుకోవాలి, అది కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ఎవ్రీ వన్ షుడ్ బి పవర్ఫుల్. సో అప్పుడు ఏంటి, ముగ్గురు చేసే పని ఒకటి చేయగలరు. అంతే అంతే. మనకు ఆల్రెడీ మనం మనుషులతో ఎక్కువ డీల్ చేసే ఇండస్ట్రీ. సో అట్లీస్ట్ ఆఫీస్ లెవెల్లో మనం తక్కువ మందితో డీల్ చేయగలిగితే గ్రౌండ్లోని వి కాంట్ చేంజ్. ఇప్పుడు రేపు ఉదయం రోబోట్స్ వచ్చి కుకింగ్ చేస్తాయంటే చేస్తాయి. ఈ ప్యాక్ ప్రొడక్ట్స్ 7-Eleven అంతా అంతే కదా. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫార్మాట్. సో మనకి ప్యాక్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ ఎట్ ది కౌంటర్ ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం, ఐ థింక్ మీరు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు టబ్స్ అమ్ముతారు, బట్ అదే ఐస్ క్రీమ్ని మీరు కస్టమైజ్ చేసి పీపుల్కి ఆప్షన్స్ ఇచ్చి ఇది వేసుకోవాలి, దానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం అంతకుముందు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కెఫేలో కలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ యు ఆర్ నాట్ వేరింగ్ ఎనీ ఫుట్వేర్, ఎనీథింగ్ బిహైండ్ ఇట్? అదే అంటే ఇట్ స్టార్టెడ్ విత్ అయ్యప్ప మాల జర్నీ. 3.5 years అయింది. 3.5 years బ్యాక్ అంటే అప్పుడే కదా మా వేసుకోరు. అదే అప్పుడు వేసుకోం. సో నాకు అలా అలవాటు అయింది. దాని తర్వాత అవసరం రాలేదు. అంటే ఆ జర్నీ తర్వాత బేసికలీ అగైన్ చెప్పులు వేసుకోకపోవడం అనేది కనిపిస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే అయ్యప్ప మాల కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఫాలో అవుతున్నాను అన్ని, మాల లేకపోయినా సరే. సో అది అందులోని కోల్డ్ వాటర్ షవర్, దాంతోపాటు కింద పడుకోవడం, దాంతోపాటు వెజిటేరియన్. సో అలానే చెప్పులు వేసుకోవడం వన్ ఆఫ్ ద రూల్. అండ్ మోస్ట్లీ బ్లాక్ అండ్ బ్లాకే వేసుకుంటాను. అది అన్ని వీడియోస్లోని బ్లాక్ ఉంటున్నానని కొంచెం ఈరోజు ఏదో బ్లాక్కి కొంచెం దగ్గర కలర్ ట్రై చేశాను. బట్ ఎనీవేస్ అంటే ది ఐడియా ఈజ్ వెన్ ఐ ఎంజాయిడ్ దట్ జర్నీ సో మచ్ వెరీ పర్సనలీ. నాకు చాలా నచ్చింది ఆ వే ఆఫ్ లైఫ్ స్టైల్. కానీ చెప్పులు వేసుకోకపోవడం అన్నది రూల్ అయితే ఒకటి. సెకండ్, దాని వై అంటే నాకు ఫుట్ హెల్త్, ద ఫీట్ ఫీల్స్ బెటర్. జస్ట్ ఇప్పుడు మన హ్యాండ్కి గ్లౌజ్ ఎందుకు అక్కర్లేదు, అలానే చెప్పులు అవసరం లేదు. అండ్ అందులో మనకి ఇలా షూలో కొంచెం ఇలా ఉంటాయి, దాంతోపాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పి అది యాడ్ ఆన్ లేయర్. ఇప్పుడు మీ ఐటీ పార్క్స్కి వెళ్ళినప్పుడు ఎవరు అడగరా మిమ్మల్ని? అడుగుతారు. సో దేర్ ఆర్ నాకుండే అన్ని పార్క్లో ఒక 3 outletsలో నాకు అలౌ చేయరు చెప్పులు లేకుండా. అంటే వాళ్ళ రూల్స్ అన్న. సో నా కార్లో ఎప్పుడు ఒక పెయిర్ ఉంటుంది. ఎప్పుడైనా ఇట్స్ నాట్ లైక్ హార్డ్ రూల్, అదే నేను వేసుకుంటే ఏదో అయిపోతానని కాదు. ఇప్పుడు నేను కార్లో పెయిర్ ఉంటుంది, దాటాలనుకోండి నిజంగానే సమ్మర్, సో కావాలంటే వేసుకుంటాను. బట్ దిస్ ఇస్ హౌ ఐ ప్రిఫర్. ఐ కీప్ వాషింగ్ మై లెగ్స్ ఎవ్రీ 2 hours ఒకసారి. ఇంటికి వెళ్ళే ముందు కూడా వాష్ చేసుకుంటా, ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా వాష్ చేసుకుంటా. సో అదే అలా అలవాటు అయిపోయింది. మోస్ట్లీ ఐ మీన్ ఐ థింక్ ఫుట్ హెల్త్కి మంచిది. అండ్ ఆక్యుపంచింగ్ మనకి సర్ఫేస్, ఇప్పుడు మీరు ఈ టైల్స్ టెక్స్చర్ ఎలా ఉందో మీకు తెలియదు, నాకు తెలుసు. అలా అని కాదు, అండర్స్టాండ్, అలా అలవాటు అయింది అంతే. ఐ మీన్ ఇప్పుడు ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్ ఐ బిలీవ్ ఇన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. నేను చాలా సంవత్సరాల వరకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, తొక్కలేదు, ముందు నిలబడితే చాలా అనే ఫార్మాట్లో ఉన్నా నేను. మీరేమంటారు? వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? నేనైతే ఐ బిలీవ్ వర్క్. సో ఒకటి ఏంటంటే నేనేం చూస్తా అంటే వర్క్ వేరు లైఫ్ వేరు కాదు. బికాజ్ వర్క్ లైఫ్
బ్యాలెన్స్ అంటున్నాం. ఫర్ మీ వర్క్ ఈజ్ నాట్ డిఫరెంట్ టు లైఫ్. లైఫ్ ఈజ్ వన్. లైఫ్లో వర్క్ ఇస్ పార్ట్, ఫ్యామిలీ ఇస్ పార్ట్, హాబీస్ ఆర్ పార్ట్, ఎంటర్టైన్మెంట్ ఇస్ పార్ట్. సో ఆల్ దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. సో నౌ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తా అన్నది ప్రాబబ్లీ మనం డిస్కస్ చేసుకుంటే, ఫర్ మీ మై పర్సనల్ బిలీఫ్ అంటే నేను ఏం నమ్ముతా అంటే ఎవ్రీడే నేను 3 థింగ్స్ చేయాలి. నా రెగ్యులర్ విషయాలు కాకుండా, ఈ చూసుకోవడం, వర్క్, తినడం ఇలాంటివి కాకుండా 3 ఎవ్రీడే ఇఫ్ నేను చేస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్ అని ఫీల్ అవుతా పడుకునే వరకు. ఆ డే ఒక డేలా చూసి, సో ప్రతిరోజు ఏదో ఒకటి నా క్రియేటివిటీని ఎన్రిచ్ చేయాలి. సో ఐదర్ నేను ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒకటి ప్లే చేయాలి, ఐదర్ నేను ఏమైనా కొత్త సాంగ్స్ వినాలి, లేకపోతే అంటే ఐ ఆల్సో లైక్ సింగింగ్. సో ఐదర్ నేను ఆ క్రియేటివిటీని ఎన్రిచ్ చేసే ప్రాసెస్ ఏదో ఒకటి చేయాలి. సెకండ్, ఏదో ఒకటి నా ఫిట్నెస్కి హెల్ప్ అయ్యేది నేను చేయాలి. ఓకే. సో స్విమ్మింగ్ అవ్వచ్చు, స్కేటింగ్ అవ్వచ్చు, ఏదో ఒకటి నా హాబీ ఫిట్నెస్కి హెల్ప్ అయ్యేలా చేయాలి. ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బట్టి ఈ ఫేజ్లోకి వచ్చింది. దాని ముందు వరకు ఇలానే పెద్ద పట్టించుకోకపోవడం అదంతా ఉండేది. బట్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు ఒక 1 to 2 అవర్స్ నేను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి. సో ఈ 3 నా లైఫ్లో ఉండి నేను మిగతావన్నీ వద్దన్న చేయాల్సినవే కదా. ఇప్పుడు మనం వర్క్ కాల్స్ వస్తాయి, డీల్ చేయాలి, ఆఫీస్కి వెళ్తాం, డీల్ చేయాలి, ఇవన్నీ చూసుకుంటూ ఈ 3 ప్రతిరోజు చూసుకుంటే ద కాంపౌండింగ్ ఎఫెక్ట్ లోని యూ విల్ బి హ్యాపీ. ఐ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇకిగై. సో నా ఆఫీస్లో కూడా ఒక ఇకిగై ఇది ప్రింట్ ఉంటుంది వాల్ మీద. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ 12 years జర్నీలో నేను రియలైజ్ అయింది ఏంటంటే, తెలియకుండా ఐ కమ్ టు దిస్ పాయింట్. సో మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటే అరే ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడా, స్టోర్ సక్సెస్ అయినప్పుడా, ఎక్కువ మంది మనకి ఎక్కువ ప్రాఫిట్ మిగులుతుందా అని కాదు. మనం నచ్చిన పని చేసుకుంటూ, మనకి తెలిసిన స్కిల్ని బాగా వాడుకుంటూ, మనకి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అందులో ఎంతో కొంత సంపాదన ఉండేటా చూసుకుంటూ, దీంతోపాటు మన వరల్డ్కి మన పర్పస్ ఏదైతే ఉంటుందో ఏదో ఒక విధంగా అది హెల్ప్ అయ్యేటట్టు, దాని కల్మినేషన్ సెంటర్ పీస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇకిగై. సో ఐ ట్రై టు లివ్ ఇన్ మై స్టేట్ ఆఫ్ ఇకిగై. సో ఎప్పుడైనా బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకుంటున్నా సరే ఈ 3 థింగ్స్ ప్రతి రోజు చేస్తే కాంపౌండ్ ఎఫెక్ట్ హెల్ప్ అవుతుంది. మీది ఎలా ఉంది ప్రెసెంట్ మీ థీసిస్? ఇప్పుడు అంటే ఇంతకు ముందు వరకు నేను చెప్పాను కదా, లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 year 2 years వరకు బిఫోర్ ఆర్గానిక్ క్రీమరీ వరకు దేర్ ఇస్ నో, అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే మాటకి అర్థం చెప్పడానికి కూడా 2 వేస్తే టైం అన్నట్లే ఉండేది. ఏదో పని చేయాలి, నిలబడాలి, సక్సెస్ చేయాలి బ్రాండ్ని, అంటే వెరీ మచ్ రగ్గడ్ వేలో ఉండేవాడిని. ఇఫ్ యు సీ, మీరు నా 2-3 years బ్యాక్ నా ఫోటోలు చూస్తే, ఇప్పుడు ఫోటోలు చూస్తే కూడా ఐ లాస్ట్ మోర్ దెన్ 20-25 kgs. సో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద గ్రోత్ ఫేస్ అన్నట్లుగా నేను నమ్ముతాను. ఇప్పుడు నేను నమ్ముతున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, బికాజ్ ఐ గాట్ దట్ టైం. ఇంతకు ముందులాగా లేదు. బట్ ఐ బిల్డ్ ద సిస్టమ్స్, ఐ బిల్డ్ ద టీమ్స్, బిల్డ్ ద SOPs. అదే. సో అట్లా నాకు ఏంటంటే నా పార్ట్నర్ డాక్టర్ సాయిరామ్ అర్బన్ గిస్తాన్, హీ థాట్ మీ దిస్. అంటే నేను లైఫ్ వేరు, వర్క్ వేరు, బికాస్ ఈవెన్ విత్ మై పర్సనల్ లైఫ్ వాట్ ఎవర్ మనం ఏమనుకుంటాం అంటే అది సపరేట్ లేదు, ఇట్ ఎఫెక్ట్స్ వర్క్. సో లైఫ్ ఇస్ వన్. వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇన్ దట్ లైఫ్ will make you. And బౌండరీ గీయడం, ఇప్పుడు నేను 9 వరకు నేను వర్క్ మోడ్లో ఉంటాను, 9 తర్వాత రెస్ట్ మోడ్లో ఉంటాను అంటే అవ్వదు. మనకి రేపు ఉదయం స్టోర్ ఓపెనింగ్ ఉందంటే అదే ఆలోచిస్తుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఐ హర్డ్ దట్ యువర్ వైఫ్ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్ డాక్టర్, ఐ థింక్ సో. ఇప్పుడు మీరు బిజినెస్ గురించి కానీ, స్టార్టప్స్ గురించి కానీ, కంపెనీస్ గురించి కానీ, స్కేలింగ్ కానీ, మనీ కానీ డిస్కస్ చేస్తారా? హౌ ఇట్ వుడ్ బి, బికాజ్ 2 successful people ఇన్ ద సేమ్ హోమ్ అనేది కూడా ఐ మీన్ ఇట్స్ అ బ్లెస్ఫుల్ థింగ్ అనుకుంటా నేను. మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అది? అదండి, అంటే సక్సెస్ఫుల్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. దట్ ఐ సెడ్ హ్యాపీ ఫ్యామిలీ, టచ్ వుడ్. సో I mean it is, అదే సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఈచ్ వన్ హ్యావ్ దేర్ ఓన్ ప్రొఫెషన్ అండ్ గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్కి తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో అంటే మై థీసిస్ ఇస్ జనరల్గా అంటారు కదా,
టు పీపుల్ కామన్ కలిసి ఇలా రావాలి, ఐ వుడ్ టెల్ ఇలా రావడం కాదు, ఇలా వెళ్ళాలి. బోత్ ఆర్ ప్యారలల్, యూ నీడ్ టు గ్రో టుగెదర్ మ్యూచువల్లీ. సో హూఎవర్ వాళ్ళకి కావాల్సిన దానికి గ్రోత్కి హౌ ఆర్ యూ ఏబుల్ టు సపోర్ట్, అంతే. సో షీఈస్ హ్యాపీ విత్ ద వే షీఈస్ డూయింగ్. అండ్ ఫర్ మీ ఐ విల్ ఆల్సో జస్ట్ ఎన్ష్యూర్ how can I support or just take care of few things so that ఎవరి జర్నీ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు అన్నట్టు, అంతే. ఇప్పుడు అందరికీ కూడా డౌన్ టైమ్స్, మైనస్ థింగ్స్ ఇట్లాంటి చాలా ఉంటుంది, ఫినాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ లేదా సంథింగ్ ఎనీథింగ్. మీరు మీ ఎంటైర్ 12 years ఆఫ్ జర్నీలో మీ డౌన్ టైం ఎలా అని నేను అడగను, కానీ ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, విచ్ విల్ హెల్ప్ ద అదర్ ఫ్యూచర్ వ్యూవర్స్, ఐ మీన్ బడ్డింగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ ఈ ఎపిసోడ్స్ చూస్తున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా ఓవర్కమ్ చేశారు అని మీరు చెప్తే 2-3 పదాల్లో ఏం చెప్తారు? అదేనండి, అంటే హై అండ్ లో ఇస్ అ పర్స్పెక్టివ్. మనకి మనం ఇది మీటర్ అనుకుంటాం, ఆ మీటర్కి ఇక్కడ ఉంటే లో అంటాం, ఆ మీటర్కి ఇక్కడ ఉంటే హై అంటాం. లైక్ మీకు తెలుసు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ ఓపెన్ అవుతుంది మనకి, అంటే ఎక్స్పీరియన్స్ వల్ల ఏమొస్తుందంటే స్టోర్ ఎక్సెప్షనలీ వెల్ చేస్తున్నప్పుడు ఆనందం ఉండదు, స్టోర్ బాగాలేనప్పుడు బాధ ఉండదు, ఒక థిక్ స్కిన్ డెవలప్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ నా సజెషన్ ఏంటంటే మనం ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే అన్ని ఎక్స్పీరియన్సెస్ డీల్ చేసి థిక్ స్కిన్ డెవలప్ అవుతుంది. ఆ థిక్ స్కిన్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇంతకుముందు నమ్మేయడం అన్ని, ఎస్పెషలీ ప్యూర్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిందాలు చెప్పినట్టు మనకి అగ్రిమెంట్, లీగల్ డాక్యుమెంట్కి వాల్యూ చాలా ఎక్కువ. సో అగ్రిమెంట్స్ చూసుకోవాలి, మంచి మంచి మాట మీద కాకుండా ఆల్ దోస్ పేపర్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నది ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో తెలుసుకున్నది. సో గోయింగ్ ఫార్వర్డ్ దోస్ లెర్నింగ్స్ విల్ ఆల్వేస్ బీ దేర్. యా, అంటే నేనేమంటానంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే మన స్టాండర్డ్గా కోట్ అందరూ పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఫెయిల్యూర్స్ టీచర్స్ యూ మోర్ దెన్ సక్సెస్, అదంతా ఒకటైతే నేనేమంటానంటే ఆర్ యూ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ యువర్ జర్నీ. సి, ఒక మనిషిని ఎవడు మార్చలేడు. ఒక మనిషి కోర్ క్యారెక్టర్, నా కోర్ క్యారెక్టర్ నాకు తెలిసి నా 5th నుంచే డిజైన్ అయిపోయింది, అంటే నేను అనుకుంటా అలా. సో నా కోర్ క్యారెక్టర్, ఒక మనిషి డిఫరెంట్ పర్సనాలిటీస్ పెట్టుకుంటాడు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఒకలా ఉండాలనుకుంటాను, ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలా ఉండాలనుకుంటాను. ఇది అలా పర్సనాలిటీస్ పెట్టుకున్నప్పుడు అది బబుల్లో ఉంటారు, అది బర్స్ట్ అయిపోతుంటాయి. ఒక స్టేజ్ తర్వాత మీ క్యారెక్టరే బయటకు వస్తుంది. అలా ఉన్నప్పుడే మీరు అథెంటిక్గా ఉంటారు, నిజంగా ఉంటారు. సో ఈ కోర్ క్యారెక్టర్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సో నేనేమంటానంటే ఒక లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే లాంగ్ టర్మ్లోని మంచి క్యారెక్టర్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఆ క్యారెక్టర్ మంచిగా ఉంటే మనిషి నించుంటాడు, ఆ క్యారెక్టర్ బాగోపోతే ఎప్పటికీ బాగుపడ్డు. సో ఐ వుడ్ ఆల్వేస్ టెల్, ఇప్పుడు ఎస్పెషలీ ఏఐ వరల్డ్లో స్కిల్స్ అన్నది అందరూ నేర్చుకోవచ్చు, క్యారెక్టర్ అన్నది ఎవరు నేర్పించట్లేదు. సో ఐ మీన్ అంటే ఫర్ మీ చైల్డ్హుడ్, మా డాడీ ఎప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒకసారి స్టైల్గా నాకు తెలిసి డస్టర్ బోర్డు, వైట్ బోర్డు ఇలా మార్చుతూ నా స్కూల్లోని డస్టర్ని ఉఫ్ అని ఊది చిన్నప్పుడు ఫన్ చేశారనమాట క్లాస్లో, 5th class ఆ టైంలో. ఇంటికి వచ్చి చాక్ పట్టుకొని మా డాడీ ముందు ఇలా అని ఉఫ్ అని అవుతాను. ఒక రీసౌండ్ వచ్చింది నాకు, ఇంకా గుర్తుంది. నేనేమంటానంటే, సో ఐఎమ్ ఎ టీటోటలర్, ఐ హ్యావ్ నెవర్ టచ్డ్ ఎనీథింగ్, ఐ మీన్ ఆల్కహాల్ ఆర్ సిగరెట్ ఆర్ ఎనీథింగ్, దట్స్ ఈవెన్ రెడ్ బుల్ కూడా తాగను నేను. ఐ జస్ట్ ఫీల్ కాఫీ ఈజ్ మై ప్రాబబ్లీ ఓన్లీ అడిక్షన్, అండ్ అదర్ అడిక్షన్ ఇస్ మై బిజినెస్ పర్పస్. ఇది తప్పితే ఐ హ్యావెంట్. సో దీనికి నేను నా రూల్స్ కొన్ని పెట్టుకున్నాను. సో ఆ రూల్స్ తగ్గట్టుగా ఐఎమ్ వర్కింగ్ ఇన్ మై లైఫ్. సో ఇఫ్ ఐఎమ్ స్టికింగ్ టు మై రూల్స్, దిస్ ఇస్ మై వే ఆఫ్ లైఫ్. అగైన్ ఇది ఇంకో పర్సన్ ఇలానే ఉంటాడా, ఇలా ఉంటే కరెక్టా, నేను ఈవెన్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాను, బట్ నేను జనరల్గా నలుగురు వెళ్ళినప్పుడు అదే నేను తాగను కాబట్టి నేను గ్రేట్రా అని చెప్పుకోను. సి, ఎవరి పర్స్పెక్టివ్లో ఎవరి లైఫ్ ఎలా కావాలంటే అలా లివ్ చేస్తారు. నా రూల్స్ ఇవి, నా లైఫ్ ఇది.
ఇప్పుడు బడ్డింగ్ ఎంటర్ప్రీనర్స్కి జస్ట్ సింపుల్గా ఒక 3 సజెషన్స్ ఇవ్వాలంటే వాట్ యూ సే? సజెషన్స్ అని నేను ఇన్పుట్స్ అంటాను, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్న పాయింట్స్ అంటాను. 2 or 3 ఏదైనా మీరు మన వ్యూవర్స్కి చెప్పాలనుకుంటే వాట్ యూ సే? వన్ థింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్ ఇన్ అ రూమ్ అండ్ థింక్ యు ఆర్ బిల్డింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ. మనకి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు బడ్డింగ్ ఎస్పెషల్లీ నేను చూస్తున్నాను కదా విత్ మై ఎంప్లాయీస్ ఆల్సో, న్యూ ఇంటర్న్స్, ఇది అందరూ ఎస్పెషలీ ఏఐ గ్రాడ్యుయేటెడ్ పీపుల్, అంటే సొంతంగా ఇలా ఉంటుంది అని ఆలోచించుకోవడానికి చాలా కష్టమైపోతుంది. సో ప్రతిదీ అడిగేస్తున్నాం ఎక్కువ, ప్రతిదీ అడిగేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మీటింగ్ ఉంది, ఈరోజు మనం కూర్చుంటున్నాం, నాకు సుహాస్తో పాడ్కాస్ట్ ఉంది, సుహాస్ ఇవి చేశాడు, ఇంతకుముందు ఈ క్వశ్చన్స్ అన్ని అడిగాడు, యూట్యూబ్ లింక్స్ అన్ని అప్లోడ్ చేసి, ఓకే ఇప్పుడు నాకు సుహాస్తో నేను ఏం మాట్లాడితే పడుతుంది, దేనికి రీచ్ ఎక్కువ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ వదిలేండి. అసలు స్కిల్స్ విత్ రెస్పెక్ట్ టు వర్క్ విచ్ ఎవర్ ఇస్ సిస్టమ్ డిపెండెంట్, అంటే మనకి ఇప్పుడు ఎక్సెల్ షీట్స్ అవ్వచ్చు, డేటా అనలిటిక్స్ అవ్వచ్చు, ఈవెన్ కోడ్ రాయడం అవ్వచ్చు, ఇలాంటివి ఆటోమేట్ చేసుకొని ఓకే. బట్ ఒక బిజినెస్ క్రియేషన్ అన్నది మీకు, నాకు కూడా ఇది అయింది ఎక్స్పీరియన్స్. నేను ఒక బిజినెస్ ఐడియాని సరదాగా వీకెండ్ నా పని ఏంటంటే, ఈరోజు ఎవ్రీ సాటర్డే సండే ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్ అండ్ ఐ వర్కింగ్ ఆన్ ఏఐ, లెర్నింగ్ ఏఐ, అండ్ దాంట్లో కోడ్ రాయడమో లేకపోతే ట్యూటోరియల్స్ చూసుకొని ఇంకా నేను ఎలా నేర్చుకోవచ్చు అన్నది, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. తెలియకుండా ఒక హై వచ్చేస్తుంటుంది, ఎందుకంటే మీకు ఏది కావాలో అదే చెప్తూ ఉంటుంది అది. మీరు కూడా ఒకసారి ఏఐకి ఇన్పుట్ ఇలా ఇచ్చి చూడండి, ఏమని, నాకు ఏం తెలీదు, నీకే అన్నీ తెలుసు, నేను ఏది చెప్పినా ట్రాష్ చేయంటే మీ అవకాశం చూపించేస్తుంది. సో నేనేమంటానంటే, ఐ హవ్ లెర్న్డ్ సో మచ్, ఎస్పెషల్లీ రీటైల్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ, ఎఫ్ఎండ్బి, ఇలా ఆంటర్ప్రీనర్స్లోని నా లెర్నింగ్స్ అన్నీ సిస్టమ్ ముందు కాన్ఫరెన్స్ రూమ్స్లో జరగలేదు. నా లెర్నింగ్స్ అన్నీ మాల్స్లోకి వెళ్ళి అబ్జర్వింగ్ పీపుల్ వల్ల చాలా లెర్నింగ్స్ అయ్యాయి. ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్. సో పీపుల్ స్కిల్ ఒకటి ఫస్ట్ కేటగరైజ్ చేయాల్సింది, యూజర్ బిహేవియర్ అన్నది. ఇంకోటి, ఇప్పుడు మనం అంటే చాలామంది ఈ టెక్ గ్రాడ్స్ వీళ్ళందరూ ఏంటంటే, నేను సర్వే తీసుకుంటాను, నాకు డేటా వచ్చేస్తుంది, నేను స్టిల్ కూర్చుంటా, ఒక ఫామ్ రన్ చేస్తాను. ఇప్పుడు మీకు నేను ఒక ఫామ్ ఇస్తాను, మీకు ఫామ్ ఇచ్చినప్పుడు ఒక ఐ కెన్ ఎఫర్ట్ 200 రూపీస్ అంటాడు. వాడి జోబు నుంచి తీసి ఆ 200 రూపీస్ పెడుతున్నాడా లేదా అన్నది అది రియాలిటీ చెక్. నేను పేపర్లో నేను 200 ఖర్చు పెట్టట్లేదు, సో నేను రాస్తాను ఫామ్లో. సో మై బిహేవియర్, వాట్ ఐఎమ్ పర్ఫార్మింగ్ వెదర్ ఇన్ అ సర్వే ఈజ్ డిఫరెంట్. అది నా పర్సనాలిటీ, రియల్ కోర్ క్యారెక్టర్ రియల్ స్పెండింగ్లో వస్తుంది. సో అబ్జర్వ్ ఇన్ రియల్ వరల్డ్, గో టు ద మార్కెట్స్. అండ్ అంతెందుకు మనం ఈ క్విక్ కామ్ ఇదంతా చూస్తున్నాం, ఇదే మార్కెట్ అనుకుంటాం, ఇదే మొత్తం అనుకుంటాం. ఇట్ ఇస్ స్టిల్ ఓన్లీ 10% ఆఫ్ ద హోల్ రీటైల్, నో. సో 90% ఇస్ స్టిల్ ట్రెడిషనల్. ఇది సెకండ్, ఐ వుడ్ సే ఇది ఆల్సో ఐ సీ విత్ బడ్డింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ కొత్తగా చూస్తున్నా, నాకు ఐ ట్రస్ట్ హిమ్. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఐ మీన్, అంటే నేనేమంటానంటే, ఎవరి యాంగిల్లో వాళ్ళు రైట్ ఉంటారు. ఇప్పుడు ఒక పర్సన్ నాకు చెడు చేశాడని నేను చెడు ఫీల్ అవుతున్నాను. నాకు చెడు అయినప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూ తను ఏమనుకుంటాడంటే, ఓకే నేను ఇంత నాకు ఇది అయింది, నేనేమి హ్యాపీగా లేను, కానీ నేను చెడు చేసినా సరే నా అంత ఏం చెడు కాదు కదా. So always trust in the document. I think for an entrepreneur that is the golden rule. And even situations bad అయినప్పుడు డాక్యుమెంట్కి వెళ్తాం, సిచ్యువేషన్ గుడ్ అయినప్పుడు కూడా డాక్యుమెంట్కి వెళ్ళిపోవడం బెటర్. I completely agree with that point, because ఒక జర్నీ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్కి అది తెలుస్తుంది. I agree for sure. Yeah. Done. I think మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా డిస్కషన్. లేదు, I'm happy that we met. Sadly I'm very bad with networking and all, so చాలా తక్కువ మంది కలుస్తాను unless or until they are in my team and all, but met now కలవడం హ్యాపీ అనిపించింది. And thanks for the opportunity. Thanks for the time as well. We'll always looking forward to your journey and keep learning from you. Yeah, that's different. ఏమైనా డౌట్స్ ఉన్నా మధ్యలో ఫోన్ చేస్తా. Yeah, please. లేదు, fine.
నేను నాకు మంచి హెల్తీ మీల్ కావాలన్నప్పుడు మీకే ఫోన్ చేస్తాను నేను. ఇప్పుడు ఉంది డన్ థ్యాంక్స్ అలాట్. ఓకే, థ్యాంక్ యూ. Yeah.